మనము రోమాపత్రిక చదువుతా ఉన్నాము. ఇంట్రడక్టరీ పార్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 1 to 7 వర్సెస్ చూసాం. గాస్పెల్ ఈజ్ అట్ ద ఆర్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ లెటర్ టు రోమన్స్ అన్నది మనం చూసాం చాలా స్పష్టంగా. త్రూఅవుట్ దిస్ బుక్ ఆయన సువార్తనే ఎక్స్పోజిషన్ ఇస్తున్నాడు, సువార్తను విపులీకరిస్తున్నాడు, దాని లోతుపాతుల్ని చర్చిస్తున్నాడు, దాని అంతరార్థాన్ని, దానిలో ఉన్న దేవుని ప్రణాళికను, అది బయలుపరిచే దేవుని నీతిని, అది మానవులకు చేసే మేలుని, మనిషికి దాని అవసరాన్ని, ప్రతి ఒక్కరికి, అది యూదుడైనా లేక యూదేతరుడైనా అన్యుడైనా, లేఖనాలు ఉన్నవాళ్ళైనా లేఖనాలు లేని వాళ్ళైనా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ఎవరైనా సరే, దేవుని నమ్మేవాళ్ళు కావచ్చు నమ్మని వాళ్ళు కావచ్చు, అందరికీ సువార్త అవసరతను ఆయన గుర్తు చేస్తున్నాడు. సో మొదటి 7 వచనాల్లో లేక 17 వచనాల్లో ఆయన సువార్త ప్రాముఖ్యత గురించి, దాని లోతుపాతుల గురించి, దాన్ని నిర్వచనం గురించి, అది ఏ విధంగా క్రీస్తు అనే వ్యక్తి మీద, ఆయన శిలువ కార్యం మీద, పునరుద్ధానం మీద ఆధారపడిందో చెప్పి, అక్కడి నుంచి 18వ వచనం నుంచి ఆయన కేస్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ సువార్త అందరికీ ఎందుకు అవసరము, అందరికీ మరో రకంగా చెప్పాలంటే క్రీస్తు ఎందుకు అవసరం, అందరూ కూడా క్రియల వల్ల కాక విశ్వాసం వల్ల మాత్రమే ఎలాగా రక్షింపబడతారు, అంటే దేవుణ్ణి తెలుసుకుంటారు, ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటారు, ఆయనతో కలిసి నిత్య జీవనంలో జీవించడానికి అర్హత సంపాదించుకుంటారు అన్న దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో మనము మధ్యలో సబ్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం మర్చిపోకూడనటువంటి ఆ సెంట్రల్ థీమ్, కేంద్ర బిందువుగా ఉన్నటువంటి, చాలా మూలాంశంగా ఉన్నటువంటి సువార్త అన్నదాన్ని మనం మర్చిపోకూడదు. సువార్త దేవుని నీతి అని, ఆ సువార్త క్రీస్తు చుట్టూ పరిభ్రమిస్తుందని, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తుందని, దాని చుట్టూ దాని సారాంశమంతా పరిభ్రమిస్తుందని, ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని బ్యాక్డ్రాప్ లో ఉంచుకుని మనం మిగిలిన ప్రతి సెక్షన్ని, ప్రతి వచనాన్ని మనం చదవాలి. అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. పౌలు కేస్ బిల్డ్ చేస్తున్నాడు. కేస్ బిల్డ్ చేయడం అంటే తాను ఏదైతే చెబుతున్నాడో సువార్తే ప్రధానం, సువార్తే మూలం, అది క్రీస్తుని గురించిన వార్త, కాబట్టి క్రీస్తు అందరికీ అవసరం అని తాను చెప్పదలిచిన సత్యాన్ని బలపరుచుకోవడానికి ఆయన ఒక్కొక్క ఉప అంశాన్ని, ఒక సబ్ టాపిక్ ని డెవలప్ చేస్తూ వస్తున్నాడు. సో లాస్ట్ వీక్ మనం ఏం చూసామంటే 18 నుంచి మనం 23 వరకు చూసాం. నిజానికి 18 నుంచి 21 దాకా ఒక పార్ట్ మనం కరెక్ట్ గా చూస్తే, బట్ 23 దాకా మనం వెళ్ళాం. 18 నుంచి 23 దాకా మనం చాలా స్పష్టంగా చూసింది ఏమిటి అంటే, దేవుడెవరో తెలియక కాదు మనిషికి, తెలిసి తెలిసి దేవుణ్ణి కాదన్నాడు, తృణీకరించాడు, తిరస్కరించాడు. దాని పర్యవసానాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆ తిరస్కరించడమే పాపం అయితే అక్కడి నుంచి ఇంకా ఇంకా పాపంలోకి మనిషి దిగజారిపోయాడు. కాబట్టి మనిషి తను తాను రక్షించుకోలేని పరిస్థితిలో పాప కూపంలో చిక్కుకుపోయాడు. తర్వాత చెప్పదలిచింది ఆయన ఏమిటంటే, అందుకే అతనికి క్రీస్తు కావాలి. అతను చాలా స్పష్టంగా చెప్పాడు 18వ వచనంలో. దేవుని ఉగ్రత ఈ పాపం మీద, ఈ మానవుని పాపం మీద, అంటే సర్వ పాపం మీద, సర్వ అవినీతి మీద, సర్వ దుర్నీతి మీద, అది దేవుని కోపం రగులుకుంటుంది, పరలోకం నుంచి వెల్లడవుతోంది. కాబట్టి ఇక్కడ దేవుడు పట్ల కోపాన్ని ప్రదర్శించేటప్పుడు ఆయనకు యూదులని, యూదేతరులు అనేటువంటి తేడా ఆయనకు లేదు. అందుకని ఆయన ఆ మాట వాడుతున్నాడు, ఆల్ అనే మాట వాడుతున్నాడు.
గాడ్స్ wrath ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ హెవెన్ అగెయిన్స్ట్ ఆల్ అన్గాడ్లీనెస్. అందరి మీద, భక్తిహీనులందరి మీద, భక్తిహీనత అంతటి మీద అని ఆయన స్పష్టం చేశాడు. ఎందుకంటే తెలిసి తెలిసి చేశారు. ఆ విషయాల్ని, వాళ్ళకి తెలుసు అన్న విషయాల్ని నిరూపించడానికి మళ్ళీ 19, 20 వచనాల్లో ఆయన సృష్టిలో ఎలా తను తాను బయలుపరుచుకున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సృష్టిలో అంటే వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ, బైబిల్ లేకపోయినప్పటికీ, దేవుని గురించి తెలియశక్యమైంది ఏదో అది న్యాచురల్గా వాళ్ళకి తెలియజేయబడింది అనేది స్పష్టం చేసుకుంటూ వచ్చాడు. అయినా వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనకి 21 నుంచి తదుపరి అంతా కూడా మనకి కనపడుతుంది. ఒక్కసారి లాస్ట్ వీక్ మనం అనుకున్న విషయాల్ని మీ ముందుకి రీక్యాప్ చేసి అప్పుడు నేను ఈరోజు మిగిలిన టెక్స్ట్ అంటే 32 వరకు మనం అనుకున్నాం. అంటే ఈ అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించుకుందాం. సో మీరు ఆ కనెక్షన్ని మీరు ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎవరైనా మిస్ అయ్యి కొత్తగా జాయిన్ అయి ఉంటే వాళ్ళకి నా మనవి ఏంటంటే ఈ ప్రతి ఎపిసోడ్ని కూడా యూట్యూబ్లో ఉంచుతున్నారు. YBSC అఫీషియల్ వెబ్సైట్లో, యూట్యూబ్ సైట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు మిస్ అయిన వాళ్ళు యూ కెన్ హ్యావ్ యాక్సెస్. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ని మీరు ఒకసారి చూడగలిగితే, వాచ్ చేయగలిగితే ఆ వీడియోస్ని, మీకు ఆ కనెక్టివిటీ కరెక్ట్గా అర్థమవుతుంది. లేదు ఎవరైనా మరొకసారి నేను వింటే బాగుంటుంది అన్న వాళ్ళు కూడా మీరు చూడొచ్చు. స్ట్రాంగ్ అన్నని, జేపీని, లేకపోతే శ్రీనివాస్ని, లేకపోతే నన్ను అడిగినా కూడా మీకు ఆ లింక్స్ మేము పంపించడానికి వీలవుతాం. రైట్, పాయింట్ వైజ్ ఆర్డర్లీగా మనం ఆర్డర్లో మనం 18th నుంచి ఏం చూసాం లాస్ట్ వీక్ అనేది, ఆ తర్వాత మనం పారాయణ మొదలు పెడదాం. నెంబర్ 1, wrath ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అంటే దేవుని యొక్క నీతి ప్రకోపం, ఆయన పరిశుద్ధ ఆగ్రహం అన్నది మనం చూసాం. అది నేను మీకు నిర్వచించింది. ఇది ఇట్స్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఆఫ్ ఎ హోలీ గాడ్ టువర్డ్స్ సిన్ ఆర్ సిన్నర్స్. పాపం పట్ల, పాపుల పట్ల దేవుడు సబబుగా స్పందించే తీరిది. దాన్నే ఉగ్రత అని బైబిల్ పిలుస్తోంది. ఉగ్రత అంటే తెలుగులో కూడా మనకి కోపం తారాస్థాయికి చేరినప్పుడు దాన్ని ఉగ్రత అంటాం. సో దేవుడి కోపం తారాస్థాయికి చేరడానికి టైం పడుతుంది నిజానికి, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి. మనలాగా ఆయన ముక్కోపి కాదు, షార్ట్ టెంపర్ ఉన్నవాడు కాదు, లేకపోతే ఇతర దేవుళ్ళకి ఉన్నట్టుగా ఆ వీక్నెస్ ఆయనకి లేదు. చాలా మంది దేవుళ్ళకి ముక్కోపులు అని పేరు, చాలా మంది మునులకు, మహర్షులకు కూడా ముక్కోపులు అని పేరు. కానీ మన దేవుడికి అలాంటిది కాదు. సో ఆయన పాపాన్ని చూడలేని నిష్కలంకమైన కన్నులు కలవాడైనప్పటికీ దీర్ఘశాంతుడు కాబట్టి ఓర్చుకొని 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 ఆ పాపం పరాకాష్ఠకు చేరినప్పుడు ఆయన తన ఉగ్రతను కురిపిస్తాడు. సో ఇది సహజమైన స్పందన. ఒక పరిశుద్ధ దేవుడు పాపం పట్ల సహజంగా, సబబుగా, సమంజసంగా రెస్పాండ్ అయ్యే తీరు అనమాట, ప్రతిస్పందించే తీరు. సో దేవుని ఉగ్రత ఎప్పుడు కూడా నెగటివ్ కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఏం చూసామంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఉగ్రత కేవలం అన్యుల మీద కాదు, అందరి మీద. ఎవరెవరైతే దేవుని వ్యతిరేకంగా ఉన్నారో, పాపంలో ఉన్నారో, ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో, పాపానికి దాసులయ్యారో, దేవునికి హృదయంలో చోటు ఇయ్యలేదో, దేవుణ్ణి తృణీకరించారో, వాళ్ళందరి పైన, అది యూదుడైనా యూదేతరుడైనా అందరిపైన ఈ ఉగ్రత ఉంటుంది అన్నది మనం చూసాం. అందుకే మనం 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఉటంకించుకున్నాం. దేవునికి పక్షపాతం లేదు అని మనం వచ్చే వారం 2వ అధ్యాయాన్ని మనం పారాయణం చేస్తాం. 3వ విషయం మనం ఏం చూసామంటే దేవుణ్ణి మనం తెలుసుకోలేము. మనిషి తనకు తాను దేవుణ్ణి తెలుసుకోలేడు.
ఎందుకంటే ఆయన అనంతుడు, మనిషి పరిమితమైన వాడు. కాబట్టి మనిషి ఎప్పటికీ తలకిందులు తపస్సు చేసిన, ఎన్ని నోములు, వ్రతాలు, తపస్సులు చేసిన, ఒక విపరీతమైన దీక్షతో తపస్సు చేసిన దేవుడిని తనంతట తాను మనిషి ఎప్పటికీ కూడా కనుక్కోలేడు, తెలుసుకోలేడు. ఎందుకంటే మనిషికి అతీతమైనటువంటి వాడు దేవుడు. మనిషి జ్ఞానానికి, మనిషి కెపాసిటీస్కి మించిన వాడు దేవుడు. దేవుడే తను తాను ప్రత్యక్షితం చేసుకోవాలి, తెలియచేసుకోవాలి మనిషికి. ఇంకా వేరే గత్యంతరం లేదు మనకి. అయితే దేవుడు ఎంత మంచివాడంటే ఆయన అన్యులకు సహితం తను తాను తెలియచేసుకున్నాడు. అన్యులకు సైతం, యూదుల కంటే లేఖనాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి 39 పుస్తకాలు ఉన్నాయి. దేర్ఫోర్ వాళ్ళకి ఆ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ ఉంది, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత వాళ్ళకు ఉంది. కానీ ప్రజలందరికీ, యూదులకు కానీ యూదేతరులకు కానీ, లేఖనం తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ, ఈవెన్ నాస్తికులకి కూడా అర్థమయ్యేట్టుగా ఆయన దాన్ని స్పష్టం చేశాడు. తానెవరు, తన నిత్య శక్తి ఏమిటి, తన దేవత్వ లక్షణాలు ఏమిటి అనేది ఆయన వాటి గురించిన ఆనవాళ్లు తను సృష్టించిన వస్తువుల్లోనే ఉంచాడు. కాబట్టి బుర్ర పెట్టడం వల్ల, ఆలోచించడం వల్ల ఎవరైనా సరే కామన్ సెన్స్ తో ఆలోచిస్తే, ఖచ్చితంగా అలా కామన్ సెన్స్ తో ఆలోచించి ఆలోచనాత్మకంగా హేతుబద్ధంగా సృష్టిలోని వస్తువులను స్టడీ చేస్తే దేవుడెవరో విశదమైపోతోంది. కాబట్టి ఎవడికి ఈ రోజున దేవుడు అంటే నాకు తెలియదు అని రేపు సాకులు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు నిరుత్తరులై ఉన్నారు. ఎందుకంటే దేవుడే దాన్ని సృష్టి ద్వారా వారికి బయలుపరిచాడు. వాళ్ళ పని ఏమిటంటే చిత్తశుద్ధితో, నిష్పక్షపాతమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు తమ బుర్ర పెట్టి కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచన చేస్తే, సృష్టిని స్టడీ చేస్తే, దే విల్ ఫైండ్ 2 things అట్లీస్ట్. దేవుడు ఉన్నాడని, ఆయన అత్యంత శక్తిమంతుడని, ఆయన వ్యక్తి అని, ఎన్నో సలక్షణాలు ఉన్నవాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన నిత్య శక్తి, అదృశ్య లక్షణాలు, హిజ్ ఇటర్నల్ పవర్ అండ్ హిజ్ ఇటర్నల్ పర్సనాలిటీ. పవర్ అండ్ పర్సనాలిటీ రెండు కూడా అర్థమవుతాయి. ఈ విషయాలని ఆయన సృష్టి ద్వారానే తెలియజేస్తున్నాడు. సృష్టి ద్వారా తెలియజేస్తున్నాడు అన్నప్పుడు మనకి మళ్ళీ 2 సబ్ సెక్షన్స్ అక్కడ కనపడతాయి. ఒకటి కాస్మాస్ ద్వారా, అంటే ఈ విశ్వం అంతటి ద్వారా, అంటే మనకు బయట ఉన్న ప్రపంచం కాస్మాస్ అంటే చెట్టు, చేమ, రాయి, రప్ప, ఈ భూగ్రహము, ఇతర గ్రహాలు, నక్షత్రాలు, రకరకాల ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఈ విశ్వాంతరాళాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా, ఇంక్లూడింగ్ బ్లాక్ హోల్స్, వీటన్నిటిని మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు కాస్మాస్ ద్వారా క్రియేటర్ని మనం తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే మన ద్వారా కూడా, మనలో ఉన్న మనస్సాక్షి ద్వారా ఈ విషయాన్ని ఇంకా విపులీకరిస్తాడు 2వ అధ్యాయం. మనస్సాక్షిలో కూడా దేవుడు ఎక్స్ప్రెస్ అవుతున్నాడు. సో మనస్సాక్షిలో ఒక పీనల్ కోడ్ ఉంది. పీనల్ కోడ్ ఉందంటే దాన్ని రచించిన వాడు ఉన్నాడని అర్థము. ఎక్కడైనా ఒక కోడ్ లాంగ్వేజ్ కనపడిందంటే రాసిన వాడు ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఒక నైతిక స్మృతి చట్టం మన గుండెల్లోనే దాక్కొని ఉంది. కాబట్టి దాన్ని చూచినప్పుడు దాన్ని ఎవరో రచించాడో, ఒక రచయిత ఉన్నాడని మనిషికి అర్థమవుతోంది. కాబట్టి కాస్మాస్ ద్వారా, కాన్షియన్స్ ద్వారా, టోటల్ గా క్రియేషన్ ద్వారా క్రియేటరు తను తాను తెలియచేసుకున్నాడు మనిషికి. కాబట్టి ఈరోజు మనిషి 4వ విషయం ఏమిటంటే దేవుణ్ణి కావాలని తెలుసుకొని దేవుణ్ణి దేవుడిగా గౌరవించకుండా, మహిమపరచకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా ఆయన్ని త్రోసిపుచ్చాడు, తృణీకరించాడు. ఆ తృణీకరణకు పర్యవసానాలు ఉన్నాయి. అయితే ఈ తృణీకరణ తెలియక కాదు, ఇది ఇంటెలెక్చువల్ ప్రాబ్లం కాదు, తెలిసి చేసిన తృణీకరణ, డెలిబరేట్ రిజెక్షన్, కావాలని చేసింది. కాబట్టి ఇది ఇంటెలెక్చువల్ ప్రాబ్లం కాదు, మోరల్ ప్రాబ్లం. అంటే చాలాసార్లు మన జీవితంలో మనం దేవుడికి ఎందుకు చోటేమో అంటే, దేవుడు ఎవరో తెలియకనో, లేకపోతే దేవుడు
కనపడకనో లేక బైబిల్ అర్థం కాకనో కాదు. చాలాసార్లు మనం బైబిల్ చదవకుండానే బైబిల్ అర్థమైపోవాలనుకుంటాం. ఎక్కడెక్కడో 4 వచనాలు ఎత్తి వచ్చి ప్రశ్నలు అడుగుతా ఉంటాము. క్షుణ్ణంగా దాన్ని ఎప్పుడు స్టడీ చేయం. ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్లోకి ఎప్పుడు రాం. వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకోం మనం. క్రైస్తవులు కూడా చివరికి, క్రైస్తవేతరులు కూడా అక్కడక్కడ వాక్యాన్ని పట్టుకొని ఇక్కడ ఎలా ఉంది ఏంటి, అక్కడ ఎలా ఉంది ఏంటి అంటూ ఉంటారు. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ముందుగానే దేవుడికి మనసులో చోటు ఇవ్వకుండా, ముందుగానే దేవుడి పట్ల ఒక ద్వేషం పెంచుకొని ఒక నెగిటివ్ మైండ్తో చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఇంటెలెక్చువల్ కాదు, ప్రాబ్లం మోరల్, నైతికమైంది. ఇష్టం లేక దేవుడిని కాదంటున్నారే తప్ప అర్థం కాక దేవుడిని కాదనట్లేదు అని మనం కూడా ఒకసారి చేసుకున్నప్పుడు మనం కూడా మనం ఎందుకు చోటు ఇవ్వమంటే, దేవుడికి చోటిస్తే అక్కడ పాపానికి తావు ఉండదు, దేవుడికి తావు ఉన్న చోట పాపానికి తావు ఉండదు. అంచేత మనము మన ఇష్టారాజ్యంగా జీవించడం కోసం చాలాసార్లు ప్రభు దగ్గరికి రాము. యంగ్స్టర్స్ ఎందుకు రారు? చాలాసార్లు ఎందుకు డిలే చేస్తారు ప్రభు దగ్గరికి రావడానికి? ఎందుకంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా అంతా అనుభవించిన తర్వాత పిప్పి అయిపోయిన తర్వాత ఆ పిప్పి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలనుకుంటారు. సొలొమోను చేసిన పని అదే. అలా చేయొద్దురా బాబు అని చెప్పడానికి ముదుసలి వయసులో, యవ్వన వయసులో ఉన్న వాళ్ళకి పుస్తకం రాశాడు. అదే ప్రసంగి గ్రంథం. డోంట్ రిజెక్ట్ గాడ్ ఇన్ యువర్ యూత్, ఇన్ యువర్ చైల్డ్హుడ్. యాక్సెప్ట్ హిమ్, అండర్స్టాండ్ హిమ్, రిమెంబర్ హిమ్, గివ్ ప్లేస్ టు గాడ్ while you are young, and then you will enjoy the fruits of life. సో దేవుణ్ణి తృణీకరించినప్పుడు దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. అదే మనం 32 దాకా చదివినప్పుడు మనకు అర్థమయ్యేది. ఈరోజు సెక్షన్లో కూడా మనం పారాయణం చేయబోయేటువంటి, ఎక్స్పోజ్ చేయబోయేటువంటి అంశాలు కూడా ఏమిటంటే, ఈ ఎక్స్పోజిషన్లో మనకి తెలియదు ఏంటంటే, దేవుణ్ణి తృణీకరించినప్పుడు ఆ తృణీకరణ చాలా ఘోరంగా ఉంటుంది, దాని పర్యవసానాలు అన్నది మనం ఈ రోజున మనం చూడబోతున్నాం. కనుక మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 21 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 21 నుంచి 32 వరకు మనకి ఒక యూనిట్గా ఉంది కాబట్టి ఒక సింగిల్ థాట్. అంటే ఆయన 18 నుంచి 20 వరకు దేవుణ్ణి తెలిసి మనిషి ఎలా తృణీకరించాడో చెప్పి, ఆ తర్వాత 21 నుంచి 32 దాకా ఆ స్వచ్ఛంద తృణీకరణకు, ఆ తిరస్కారానికి ఫలితాలు ఏమిటి, అది కారణమైతే ఈ ఫలితాలు ఏమిటి, తృణీకరణ ఒక కార్యం అయితే దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి అన్నది 21 నుంచి 32 దాకా మాట్లాడారు. ఈరోజు ప్రాముఖ్యంగా ఆ రిలేషన్షిప్ని, ఆ పర్యవసానాల్ని మనం ప్రధానంగా చూడబోతున్నాం. మీరు 21 నుంచి 32 దాకా, లేక అంతకు ముందు దానికి ప్రిలూడ్గా ఉన్నటువంటి 18 నుంచి 20 దాకా వచనాలని మనం తీసుకొని మనం చూస్తే, ఈ 18 నుంచి 20 వచనాలు అసలు కారకాన్ని చెప్తున్నాయి. కార్యకారక నియమం అంటాం సైన్స్లో, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ మనకి కనపడుతుంది. లా ఆఫ్ కాజాలిటీ అంటాం సైన్స్లో. అంటే ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కారకం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఫైనైట్ ఎఫెక్ట్ వెనక ఒక కారకం ఉంటుంది. పరిమితమైన, అంటే మొదలున్నటువంటి అంటే అంతకుముందు లేదు ఆ ఎఫెక్ట్, ఇప్పుడే వచ్చింది ఆ ఎఫెక్ట్. కాబట్టి అంతకుముందు ఉనికిలో లేకుండా ఇప్పుడే ఉనికిలోకి వచ్చింది, లేకపోతే ఇంతకు ముందునే ఉనికిలోకి వచ్చింది. అంటే దానికి మొదలుందన్నమాట. అలా మొదలున్న ప్రతి పర్యవసానానికి, ప్రతి ఎఫెక్ట్కి, ప్రతి ఫలితానికి, అది దుష్ఫలితమైన సత్ఫలితమైన, దాని వెనుక ఒక కారకం ఉంటుంది అని చెప్పేదే కార్యకారక నియమము, లా ఆఫ్ కజాలిటీ. ఇక్కడ లా ఆఫ్ కజాలిటీ ఆపరేట్ అవడం మనకి కనపడుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇన్ సైన్స్లో ఫిజికల్ ఎఫెక్ట్స్ మనం చూస్తాం, ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ మనం చూస్తాం. బట్ ఇక్కడ స్పిరిచువల్, ఇమోషనల్, సోషల్, మోరల్, ఫిజికల్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా మనం చూస్తాం. మొత్తం మీద ఈ కార్యకారక సూత్రం ఇక్కడ ఆపరేట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధం ఇక్కడ కనపడుతుంది మనకి. అందుకనే మొదట కాజ్ని చెప్పి ఆయన ఆ తర్వాత ఎఫెక్ట్ గురించి మనకు మాట్లాడుతున్నాడు.
ఈవెన్ పౌలు పదజాలం కూడా మనం చూస్తే మనకి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. తెలుగు బైబిల్స్ లో కొంచెం అది ఆ ఎక్స్ప్రెషన్ అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయలేదు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ లో ఈ పర్టికులర్ కంజంక్షన్స్ ని, అంటే ఈ లింక్ వర్డ్స్ ని, ఈ ఏమంటారు కంజంక్షన్ అంటే సముచ్చయాలన్నమాట తెలుగు వ్యాకరణంలో. ఈ సముచ్చయాల్ని మిస్ అవ్వడం మనం చూస్తాం. బట్ ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే మనకి 21 నుంచి 32 దాకా, లేక 18 నుంచి కూడా మనం తీసుకున్నా కూడా అనేక మార్లు పౌలు కొన్ని పర్టికులర్ కంజంక్షన్స్ ని, కంజంక్షన్ అంటే మీకు తెలుసు కదా, దెన్ అని, బికాజ్ అని, మనకి ఇఫ్ క్లాజ్, దెన్, ఇట్లా మనకి ఉంటాయి మనకి ఇంగ్లీష్ లో మనం చదివేటప్పుడు. దేర్ ఫోర్ అని, సిన్స్ అని, కాబట్టి, ఎందుకనగా, ఏలయనగా, అందుచేత, అందువల్ల, ఆ కారణం చేత, ఇవన్నీ కూడా సముచ్చయాలన్నమాట, కంజంక్షన్స్ అన్నమాట. ఎప్పుడైనా మనకి బికాజ్ లేక దేర్ ఫోర్ ఇలాంటివి మనకు కనపడినప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఇది జరిగింది కాబట్టి ఇది జరిగింది, ఇది కారకము, ఇది కార్యము, ఇది కారణము, ఇది ఫలితము, కాజ్ అండ్ ఎఫెక్ట్ కనపడతా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గ్రామర్ ని, పదజాలాన్ని చూస్తే కూడా మనకి ఈ విషయాలు కనపడతా ఉంటాయి. పర్టికులర్లీ ఫ్రమ్ 18 to 28 వర్సెస్ మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు కనపడేటువంటి విషయాలు, మీరు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. 18వ వచనంలో ఫర్ అంటాడు. 19వ వచనంలో మళ్ళీ FOR ఫర్. 20వ వచనం, 21వ వచనం మళ్ళీ ఫర్ అనే మాట కనపడతా ఉంటుంది, FOR ఫర్. తర్వాత 24లో దేర్ ఫోర్ అంటాడు పౌలు. 25లో బికాజ్ అంటాడు పౌలు. తర్వాత 26లోకి వచ్చేటప్పటికి ఫర్ దిస్ రీజన్ అంటాడు పౌలు. మళ్ళీ 26లో మళ్ళీ ఫర్ అనే మాట మళ్ళీ వాడతాడు. 28కి వచ్చేటప్పటికి అండ్ సిన్స్ అనే మాట మళ్ళీ వాడతాడు. ఇంగ్లీష్లో అంటే గ్రాంథికంలో మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఫర్ అనే మాట ఆకి అర్థం ఏంటంటే బికాజ్ అని అర్థం అనమాట, లేక దేర్ ఫోర్ అని అర్థం అనమాట. ఫర్ అంటే మనకి కొరకు అని మాత్రమే తెలుసు మనకు తెలిసిన ఇంగ్లీష్లో. బట్ ఫర్ అంటే దేర్ ఫోర్ అని, బికాజ్ అనేటువంటి అర్థంతో కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఫర్ ఈజ్ ఈక్వల్ టు బికాజ్. సో ఎప్పుడైనా ఈ బికాజ్, ఫర్, దేర్ ఫోర్ ఇలాంటివి వస్తే ఇంగ్లీష్లో, ముఖ్యంగా మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కనపడుతుంది అన్నమాట అక్కడ. తెలుగు బైబిల్లో మనం చూస్తే 21వ వచనంలో మరియు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఫర్ అని వాడితే తెలుగులో మరియు అంటున్నాడు. అంటే దాన్ని బట్టి ఇది వచ్చింది అని అర్థం అన్నమాట. అక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ అంత ఎగ్జాక్ట్ గా ఇక్కడ కనపడట్లేదు. పదాల వారీగా మనం చూస్తే, అర్థం పరంగా చూస్తే కరెక్ట్ గా ఉంది, కానీ పదాల పరంగా చూసినప్పుడు ఖచ్చితమైన వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అక్కడ లేనట్టుగా మనకు కనపడుతుంది. 24వ వచనంలో ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అని వాడితే తెలుగులో ఈ హేతువు చేత అని వాడడం జరిగింది. 26వ వచనంలో ఇంగ్లీష్లో ఫర్ దిస్ రీజన్ అని వాడితే తెలుగులో అందువలన అని వాడడం జరిగింది. 28వ వచనంలో అండ్ సిన్స్ అని ఇంగ్లీష్లో వాడితే తెలుగులో మళ్ళీ మరియు అని వాడడం మనం చూస్తాం. గ్రీక్ బైబిల్ కూడా ఒకసారి నేను వెరిఫై చేశాను. గ్రీక్ బైబిల్ని, ఒరిజినల్ గ్రీక్ ని కూడా మనం చూస్తే అక్కడ కూడా కంజంక్షన్స్ చాలా వాడినట్టుగా మనకి కనపడుతుంది. ఘర్ అనేటువంటి కంజంక్షన్ GAR అని రాసుకోవచ్చు మీరు తెలుగులో, మీరు ఇంగ్లీష్లో. గ్రీక్ లెటర్స్ మీకు అలవాటు లేదు కాబట్టి GAR. వర్స్ 18లో మనకి గర్ అంటే మళ్ళీ అక్కడ కంజంక్షన్ అన్నమాట. కాబట్టి, లేకపోతే ఎందుకనంగా, ఎందువలనంటే, ఈ అర్థాలు అన్నమాట గర్ అనేటువంటి కంజంక్షన్. తర్వాత DOT అనేటువంటి కంజంక్షన్ వర్స్ 19, దానికి కూడా సమాన అర్థం కనపడుతోంది మనకి. ఎందువలనంటే, ఎందుకనగా, ఏలయనగా, అందుచేత, ఇలాంటి అర్థాలు మనకు కనపడుతున్నాయి. మళ్ళీ 20వ వచనంలో మళ్ళీ గ్రీక్లో గర్, 21లో గ్రీక్లో DOT, 24లో గ్రీక్లో డియో కూడా ఆ DOT నుంచి, అవన్నీ కూడా ఒకే మూల ధాతువు నుంచి వచ్చినటువంటి పదాలు అన్నమాట. తర్వాత 26లో డియా ఒకే మూల ధాతువు నుంచి వచ్చిన పదం అన్నమాట.
మళ్ళీ 26లో గ్రీక్ లో గర్ అని, మనకి ఇంగ్లీష్ బైబిల్లో 26లో 2 సార్లు ఫర్ దిస్ రీజన్, ఫర్ అని 2 కనపడుతున్నాయి. అలాగే డియా గర్ అని మనకు కనపడుతోంది. 28వ వచనంకి వచ్చేటప్పటికి క్యాథోస్ అనేటువంటిది కనపడుతుంది, అకార్డింగ్ టు, దీన్ని బట్టి చూస్తే. సో మళ్ళీ అదే రకమైన మీనింగ్ మనకి కనపడుతోంది. ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏమిటంటే, ఈ 18 నుంచి 32 దాకా మనం చదవంగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, లాస్ట్ వీక్ మనం చేసిన పారాయణం, ఈ వీక్ మనం చేయబోతున్న పారాయణంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. ఒకటి చేయడం వల్ల మరొకటి జరిగిందన్నమాట, దీనివల్ల అది సంభవించిందన్నమాట. ఏమిటి ఒకటి, ఈ కాజ్ ఏమిటి అని చూస్తే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాజ్ ఇచ్చుకుంటా వెళ్ళినప్పటికీ కూడా పౌలు, మనం మూల కారకం, ఈ పర్యవసానాలన్నీ క్రోడీకరించుకుంటే అది ఏ రకమైన పర్యవసానమైనా సరే, ఈ 18 నుంచి 32 దాకా మనం పర్యవసానాలు చాలా ఉన్నాయి, మనం చూద్దాం ఇప్పుడు. ఆ పర్యవసానాలన్నిటికీ మూల కారకం ఏమిటంటే, దేవుణ్ణి కావాలని మనిషి తృణీకరించడం, తిరస్కరించడం, అది ప్రధాన కారకము అని అర్థమవుతుంది. అంటే ఇంకో రకంగా మనిషి జీవితంలో ఈరోజు ఏర్పడ్డ ప్రతి పర్యవసానానికి ఆధ్యాత్మిక కారణమే, స్పిరిచువల్ రీజనే మనకు అక్కడ కనబడుతుంది. ఇంకా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే, స్పిరిచువల్ రీజన్ వల్ల మిగిలినటువంటి రిజల్ట్స్, రీజను, రిజల్ట్, ఇమోషనల్ రిజల్ట్స్, లేక ఫిజికల్ రిజల్ట్స్, లేకపోతే సోషల్ రిజల్ట్స్, లేక పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్. రిజల్ట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్, ఇక్కడ చాలా నెగిటివ్ గా మనకి చూపిస్తూ ఉన్నాడు పౌల్. సో స్పిరిచువల్ రీజన్ వల్లనే, లేకపోతే స్పిరిచువల్ తప్పిదం వల్లనే, అంటే దేవుడితో తెగదెంపులు చేసుకోవడం, దేవునికి వెన్ను చూపించడం, దేవుణ్ణి కావాలని తిరస్కారం చేయడం, తత్ఫలితంగా ఏర్పడిన సాంఘిక, భావోద్రేక, మానసిక, లేక వివేకపరమైన, లేకపోతే సామాజికమైన, శారీరకమైన పర్యవసానాలు మనకి ఏకరువు పెట్టుకుంటా వెళ్ళాడు. ఇంకా చెప్పాలి అంటే ఇంకో రకంగా, ఇంటర్నల్ ప్రాబ్లమ్కి ఎక్స్టర్నల్ రిజల్ట్స్ కనపడతాయి. మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు, లోపల ఒక వైరస్, ఒక బ్యాక్టీరియానో చేరినప్పుడు మనకి బయటకు ఎక్స్టర్నల్ గా కొన్ని సిమ్టమ్స్ వ్యక్తం అవుతాయి అన్నమాట. చాలాసార్లు ఈ సిమ్టమ్స్ చూసి మనం సేమ్ అనుకోవడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి, సాధారణంగా మెడికల్ సైన్స్ చరిత్రలో 2 వైరస్లు కలిసి రావు, ఏ 2 వైరస్లకి పడదు, అవి 2 స్నేహం చేయవు జనరల్ గా మెడికల్ సైన్స్ హిస్టరీని చూస్తే. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా డాక్టర్స్ చాలా బలంగా నమ్ముతున్నది ఏమిటంటే, కరోనా వైరస్ తో పాటు డెంగ్యూ వైరస్ కూడా వచ్చింది, ఇవి 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి కరోనా టెస్ట్కి వెళ్ళినప్పుడు డెంగ్యూ టెస్ట్ కూడా చేయిస్తున్నారు. ఎందుకు? కేవలం సిమ్టమ్స్ ని బట్టి కరోనా అనడానికి వీల్లేదు. పోనీలే డెంగ్యూలే అని వదిలేస్తే కరోనా కబలించే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 ఉన్నాయా, ఒకటే ఉందా నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ అంటే రూట్ కాజ్ ని నిర్ధారణ చేసుకోవాలి. సిమ్టమ్స్ ని చూసి డిసైడ్ చేయడానికి వీల్లేదు. సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ గా ఉంటాయి చాలా సార్లు, అంటే అవి కనపడతాయి, సునాయాసంగా వాటిని గుర్తుపట్టచ్చు సిమ్టమ్స్ ని. కానీ ప్రతిసారి సిమ్టమ్ ను బట్టే కాజ్ ని మనం గుర్తుపట్టలేం. బట్ ప్రతి సిమ్టమ్ కి తప్పకుండా రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది. జ్వరం వచ్చిన ప్రతిసారి అదేదో ఫ్లూ అనుకోవడానికి లేదు, లేకపోతే ఏదో వేడి చేసింది అనుకోవడానికి లేదు. చాలా కారణాలు ఉంటాయి. అది డెంగ్యూ ఫీవర్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, లేకపోతే కరోనా కావచ్చు, వగేరా వగేరా. సో ఇక్కడ మనం చూస్తే పౌలు చాలా స్పష్టంగా రూట్ కాజ్ ఏమిటో చెప్తున్నాడు. అది చాలా ఆధ్యాత్మికమైనది,
అది ఆంతరంగికమైనది, అది ఆంతర్యానికి సంబంధించింది. ఆంతర్యంలో దేవుడికి చోటు ఇవ్వలేదు. మనిషి ఆత్మలో దేవునికి చోటు ఇవ్వలేదు. దేవుణ్ణి కావాలని తిరస్కారం చేశాడు. తత్ఫలితంగా శారీరక, సామాజిక, మానసిక, వివేకవంతమైన, భావోద్రేకపరమైన వగైరా వగైరా పర్యవసానాలన్నీ, సిమ్టమ్స్ అన్ని కనపడుతున్నాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఇంటర్నల్ ప్రాబ్లంకి ఎక్స్టర్నల్ రిజల్ట్స్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా మనం చెప్పుకోవాలంటే మనము దీన్ని ఇంకా తర్వాత విశ్లేషణ చేసుకుని ఇందులోంచి లెసన్స్ నేర్చుకుందాం. ముందు లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ ఈ 21వ వచనం నుంచి 32 వరకు మీరు ఒకసారి ఒక 5 minutes టైం తీసుకొని మౌనంగా చదువుకొని పర్యవసానాలు ఏంటో ఒకసారి పికప్ చేయండి. అందులో నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 32 దాకా, అంటే దాదాపు 11 వచనాలు మనం చదివితే పర్యవసానాలు ఏమిటి, వాళ్ళు చేసిన పని ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి, మీరు కొద్దిసేపు మౌనంగా చదువుకున్న తర్వాత నేను విశ్లేషించడం మొదలెడతాను. మీకు వీలైతే ఒక పేపరు, పెన్ తీసుకొని, మీరు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి, కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి, ఇట్ యువర్ ఓన్ ప్లేసెస్, నేను మీకు ముందుగానే చెప్పాను, నోట్స్ రాసుకోండి, పెన్ దగ్గర పెట్టుకోండి, పేపర్ని 2 భాగాలు చేసుకోండి. ఇవన్నీ మీకు వచనం 21 నుంచి 32 వరకు. ఉదాహరణకి 21వ వచనంలో పర్యవసానాలు ఏంటి? వ్యర్థమైన వాదనల్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ వాదన, వాళ్ళ లాజిక్ అంతా కూడా, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి అనమాట, ఫ్యూటైల్ గా మారిపోయినాయి. వ్యర్థమైన వాదనలో పడిపోయారు వాళ్ళు. అంతకంటే ముందు ఏమంటున్నాడు 22లోనే ఏమంటున్నాడంటే తర్వాత తెలుగు బైబిల్లో చూస్తే, అవివేక హృదయం అంధకారమైంది. అంటే ఆల్రెడీ వాళ్ళు అవివేకంలోకి వెళ్ళారు. ఎందుకంటే దేవుణ్ణి తృణీకరించడమే అవివేకం. దేవునికి భయపడ్డం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలమైతే, ఆ దేవుణ్ణి తృణీకరించడం ఖచ్చితంగా అవివేకం అవుతుంది. వివేకం ఏంటి? దేవుడికి భయపడ్డం, దేవుడితో సత్సంబంధం ఏర్పరచుకోవడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుడిగా ఆరాధించడం, ఘనపరచడం, అది వివేకం. వివేకానికి మూలం అది. ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నారో, ఆ కాదనడమే ఒక అవివేకం అయితే, ఆ అవివేక హృదయం నుంచి ఇంకా అవివేకంలోకి వెళ్ళిపోయారు, ఇంకా అంధకారం. లాస్ట్ టైం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అంధకారం అన్నది అజ్ఞానానికి గుర్తు, అవివేకానికి గుర్తు. తమసోమా జ్యోతిర్గమయ కూడా మీకు నేను గుర్తు చేశాను. అలా మీరు రాసుకుంటూ రావచ్చు. బుద్ధిహీనులు అయ్యారు. చెప్పుకోవడానికే జ్ఞానులం అని చెప్పుకుంటున్నారు. బుద్ధి మందగించింది. బుద్ధిహీనత అంటే కేవలం ఇంటెలిజెన్స్ కి సంబంధించింది కాదు, అది మోరల్ నేచర్ కి సంబంధించింది, నైతిక విషయాలకు సంబంధించింది. బుద్ధి ఆ పని చేశానంటాం అంటే తెలివి లేక అని కాదు. బుద్ధి అంటే టోటల్ క్యారెక్టర్ కి సంబంధించిన పదం అనమాట. అందుకనే మనకి చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పించిన వాడు గురువు అనేవాడు. గురువు విద్యాబుద్ధులు చెప్తాడు అంటే ఒక జ్ఞానమే ఇవ్వడు, క్యారెక్టర్ని కూడా ఆయన మనలో ఆయన మలచేలాగా, మన ఉత్తమమైన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు అనమాట. విద్యాబుద్ధులు అనేవాళ్ళు. గతంలో విద్య, బుద్ధి 2 పక్క పక్కన ఉండేవి. ఇప్పుడు బుద్ధి లేని విద్య వస్తోంది, అది వేరే విషయం, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి. విద్యా విధానం మారిపోయింది. మీరు అలాగ 32 వరకు యూ కెన్ డూ సమ్ ఎక్సర్సైజ్. 23కి వెళ్తే వాళ్ళు మళ్ళీ మనం చూస్తే జనరల్లీ స్పీకింగ్ విగ్రహారాధనలో పడిపోయారు. ఇది ఇంకొక పర్యవసానం. మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ గా మనం చూస్తే విగ్రహారాధనలో కూడా వాళ్ళు వస్తువులను, జంతువులను విగ్రహాలుగా చేసుకోవడమే కాకుండా, లేక పక్షులను, జంతువులను, వస్తువులను వాళ్ళు
అక్షయమైనటువంటి వాటిని చేసుకున్నాం. మనుషుల్ని కూడా విగ్రహాలుగా చేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆరాధించడం, వ్యక్తి పూజ. దీంట్లోకి అహం పూజ తర్వాత కూడా మనకు కనపడుతుంది. ఎవడి అహాన్ని వాడు పూజించుకోవడం, సెల్ఫ్ వర్షిప్. 24కి వచ్చేటప్పటికి మనకు కనపడేటువంటి విషయాలు, శరీరాల్ని పరస్పరం అవమానపరుచుకున్నారు. దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడు గిఫ్ట్గా ఇచ్చినటువంటి శరీరాన్ని, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోకుండా శరీరాన్ని అవమానపరిచారు. అంటే శరీరాన్ని పాపయుక్తమైనటువంటి పనులకు అప్పగించారన్నమాట. కొన్ని పాపాలు శరీరాన్ని పాడు చేస్తాయి అని చెప్పాడు పౌలు. వాక్యంలో కూడా స్పష్టంగా ఉంది. మానవ చరిత్ర కూడా, ఈవెన్ ఆధునిక మానవ చరిత్ర కూడా దాన్ని అర్థం పడుతుంది ఆ విషయానికి, ఆ సత్యానికి. కొన్ని పాపాలు శరీరాన్ని పాడు చేస్తాయి. అందుకని ఆ శారీరకమైనటువంటి ఆ రోగాలు వచ్చినప్పుడు పర్టికులర్ డాక్టర్స్ దగ్గరికి పోతూ ఉంటారు. తర్వాత అపవిత్రతలో పడిపోయారు వాళ్ళు. అపవిత్రత. మళ్ళీ విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని, క్రియేటర్కు బదులుగా క్రియేషన్ని వాళ్ళు పూజించారు. దేవుడు సృష్టించిన వస్తువులను దేవుడికి బదులుగా పూజించారు. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే సత్యాన్ని అసత్యంగా మార్చారు. మళ్ళీ ఇది డెలిబరేట్ సిన్నే. మళ్ళీ సత్యమేంటో తెలుసు, సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. అంటే దేవుడు ఉన్నాడన్న సత్యం తెలుసు, లేడన్నట్టుగా ప్రవర్తించారు. దేవుడు లేనట్టుగా, అసలు దేవుడు లేనట్టుగా వీళ్ళే దేవుళ్ళను సృష్టించారు. మనం సృష్టింపబడిన వాళ్ళం. మనం దేవుణ్ణి సృష్టించడానికి వీల్లేదు. సృష్టించిన దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి. మనల్ని సృష్టించిన వాడిని వదిలి మనం మళ్ళీ సృష్టించుకోకూడదు దేవుళ్ళని. సో సత్యాన్ని అసత్యంగా మార్చారు. వాళ్ళు ఎంత చేసినా దేవుడు మాత్రం యుగయుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన యొక్క మహిమ తగ్గదు. ఎంతమంది, ఎన్ని లక్షల మంది, కోటాను కోట్ల మంది దేవుణ్ణి తృణీకరించి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినా అసలు దేవుడి, అసలైనటువంటి సర్వాధికారి అయినటువంటి ఈ అనంతమైన ఆధ్యాత్మికమైన ఈ దేవుడు, వ్యక్తి అయిన ఈ దేవుడు గొప్పతనం తగ్గదు. ఆయన యుగయుగాలకు స్తోత్రింపదగిన వాడై ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు. సో గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్రేట్నెస్ డజంట్ డిపెండ్ ఆన్ హ్యూమన్ వర్షిప్. అదే అపోస్తల కార్యాల్లో కూడా ఆయన చెప్పాడు, తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. కొన్నిసార్లు మనం కొన్ని వచనాలను కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం, ఉటంకిస్తూ ఉంటాం. ఉదాహరణకి మనకి కీర్తనల గ్రంథంలో స్తుతుల పైన సింహాసనాసీనుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఈ స్తుతుల పైన సింహాసనాసీనుడు అనే మాట చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం స్తుతించకపోతే ఆయనకు అసలు సింహాసనమే లేదనుకుంటాం మనం. నువ్వు స్తుతించకపోయినా స్తుతించినా సింహాసనాసీనుడిగానే ఉంటాడు. అది పొయటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అంతేగాని నీ స్తుతి ఆగిపోతే ఆయన సింహాసనం పడిపోతుందని కాదు. కాబట్టి దేవుడు irrespective of your worship, he remains in his glory as God. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని గొప్పతనం ఏంటంటే, నా ఆరాధన వల్ల ఆయనకి కొంచెం ఒరిగేది లేదు, నేను ఆరాధించకపోతే కాస్త ఆయనకి తరిగేది లేదు. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కదా, తనకేదో కొదువై ఉన్నట్టు. వర్షిప్ అనేది నిజానికి నాకు మేలు చేస్తుంది. అది దేవుడు దానికి తగినవాడు. ఆయనకు చెందవలసిన మహిమా ప్రభావాల్ని ఆయనకు మనం ఆరోపించాలి. దానికి బద్ధులమై ఉన్నాం మనం. దేవుడికి మనం వర్షిప్ చేయకపోతే, ఆయన పూజించకపోతే మనం ఆయన మహిమను దొంగిలించిన వాళ్ళం అవుతాం, ఆయన గౌరవాన్ని దొంగిలించిన వాళ్ళం అవుతాం. బట్ నష్టం దేవుడికి ఏముండదు, ఆ నష్టం నాకే.
వర్షిప్ గురించి ఎప్పుడైనా లోతుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అలాంటి విషయాలను మాట్లాడుకోవచ్చు. కొంత మనం ఈ విగ్రహారాధన దగ్గర మాట్లాడుకుందాం. ముందు మనం ఈ స్టడీ చేస్తూ ఉన్నాం. వీఆర్ ట్రైంగ్ టు పికప్ ఈచ్ కాన్సిక్వెన్స్ ఫ్రమ్ దీస్ 11 వర్సెస్. 11 వచనాల నుంచి ఒక్కొక్క పర్యవసానాన్ని మనం పట్టుకోవడానికి ఈ వచనాల్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. 26వ వచనం. తుచ్చమైన అభిలాషలకు వాళ్ళు దాసోహం అయిపోయారు. తుచ్చమైన అభిలాషలు, డిజైర్స్, తుచ్చమైనవి, పనికి మాలినవి, లేక నీతి బాహ్యమైనవి. ఇది దాని అర్థం అన్నమాట. స్త్రీలు కూడా పాపంలో చక్కగా పాలు పంచుకున్నారు. చాలాసార్లు మనం స్త్రీలను చాలా సెపరేట్ గా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు పురుషులు బాగా పాపులు, స్త్రీలు పెద్ద అంత తెలియని వాళ్ళు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది పెద్ద పొరపాటు. ఈరోజు మన దేశంలో కూడా మనం చూస్తే ఏమాత్రం మేము తీసిపోము, అన్నిట్లో సమానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు చివరికి తప్పులు చేసే విషయంలో కూడా మేమేం తీసిపోము అన్నట్టుగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది 1వ శతాబ్దంలో రాసిన విషయం. కాబట్టి మొదటి నుంచి కూడా ఇది మనిషిగా చూడాలి. స్త్రీ కాబట్టి తక్కువ పాపం, పురుషుడు కాబట్టి ఎక్కువ పాపం, స్త్రీలు కాస్త మంచివాళ్ళు. మన తెలుగు సీరియల్స్ చూస్తే స్త్రీల యొక్క పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది మనకి. చాలా చక్కగా స్త్రీలలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, కార్పణ్యం, కక్షలు ఇవన్నీ కూడా బుల్లితెర పైన అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇండైరెక్ట్లీ దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఈక్వల్లీ సిన్ఫుల్ అన్నది మన నేరాలు ఘోరాలు సీరియల్స్ కానీ, లేకపోతే మన సామాజిక సీరియల్స్ కానీ మనకు అర్థం పడుతున్నాయి. దీంట్లో ఆడ మగ తేడా లేదు పాపం చేసే విషయంలో. అదే చెప్తున్నాడు అనమాట. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. మేబీ హీ వాజ్ రిఫరింగ్ టు లెస్బియనిజం. స్త్రీలు స్త్రీలతో లైంగిక వాంఛ తీర్చుకోవడం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడిచి స్త్రీలతో పెట్టుకోవలసినటువంటి శారీరక సంబంధాన్ని పక్కకు నెట్టి పురుషులతో అవాచ్యమైనది, అన్వాంటెడ్ చేస్తున్నారు. హి వాస్ టాకింగ్ అబౌట్ అగైన్ హోమోసెక్షువలిజం, లెస్బియనిజం అండ్ హోమోసెక్షువలిజం చేస్తూ తమ తప్పిదమ్ములకు తగిన ప్రతిఫలము పొందుచూ కూడా వాళ్ళు ఇంకా అందులోనే ఉండిపోయారు. అంటే అట్లాంటి పాపానికి వాళ్ళు దాసోహం అయిపోయారు. అంటే బయటికి రాలేనంత అబ్సెషన్ లోకి, అడిక్షన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కామాతురత అంత ఘోరంగా ఉందన్నమాట. 28 మళ్ళీ ఇక్కడ ఒక కారకం రాస్తున్నాడు. మనసుల్లో దేవుడికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక, మళ్ళీ మనకు కనపడుతుంది, చేయరాని కార్యములు చేయడానికి పూనుకున్నారు వాళ్ళు. చేయరాని కార్యములు. ఇంకా 29 నుంచి ఇంకా చిట్టా అంతటిని కూడా ఏకరువు పెడుతున్నాడు. సో మీరు లెక్క పెడితే ఇక్కడ దాకా మనము 21లో వాళ్ళు వ్యర్థవాదాలలోకి మునిగిపోయారు, నెంబర్ 1. నెంబర్ 2, అవివేకం నుంచి అవివేకంలోకి జారిపోయారు, వెళ్ళిపోయారు. నెంబర్ 3, బుద్ధిహీనులయ్యారు. నెంబర్ 4, వాళ్ళు విగ్రహారాధనలోకి దిగజారిపోయారు, దేవుని రూపాన్ని మార్చేశారు. నెంబర్ 5, శరీరాల్ని వాళ్ళు అపవిత్రపరుచుకున్నారు. బహుశా 24ని 26ని కలపచ్చు మనం. తర్వాత సత్యాన్ని అసత్యంగా మార్చారు. మనం చూస్తే హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం,
ఈ పాపాలని చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏ విషయాలు మనకి కనపడుతున్నాయి. ఒకవేళ వాటన్నిటిని క్రోడీకరిస్తే కామాతురత అనే పాపంలోకి వాళ్ళు దిగజారిపోయారు. తర్వాత వాళ్ళు చేయరాని కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవి జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఏవేవైతే చేయకూడదో అవన్నీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు స్పెసిఫిక్ గా వస్తున్నాడు. సమస్త దుర్నీతి లేక దుష్టత్వము, లోభము, చూడండి ఎన్నున్నాయో వాళ్ళు, ఈర్ష్య. దుర్నీతి అన్నది బహుశా వ్యక్తిగతంగా చేసేది, అవతల వాడి స్వేచ్ఛను హరించకుండా చేసేది. దుష్టత్వము ఎలా ఉంటుందంటే అవతల వాడిని దోచుకునేది, అణచివేసేది, హాని కలుగు చేసేది, అవతల వాడి స్వేచ్ఛను దుర్వినియోగం లేకపోతే దోచుకుంటూ హరిస్తూ చేసే పాపం. చాలాసార్లు మనం అనుకుంటాం అవతల వాడికి నేను హాని కలిగించినంత మట్టుకు నేను ఉంటే చాలు, పాపం కాదనుకుంటాం. పాపం మనసులో కూడా చేయొచ్చు, వ్యభిచారం మనసులో కూడా చేయొచ్చు, హత్య మనసులో కూడా చేయొచ్చు అని యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి అవతల వాడికి హాని కలిగించకుండా ఉన్నంత మాత్రాన పాపం చేయకుండా ఉండడం అనేది సరికాదు. అనేక మార్లు మనసులో చాలా సార్లు పాపం చేస్తాం. కాబట్టి దుర్నీతిని దుష్టత్వాన్ని రెండింటిని కూడా మెన్షన్ చేస్తున్నాడు. లోభం, లోభం అంటే మనకు తెలుసు, అది పిసినారితనము, అత్యాశ కలిసి కలిసి అంటే కూడగట్టుకున్నటువంటి పాపం అన్నమాట. పిసినారితనం అంటే నా దగ్గర ఉన్న దాన్ని ఇంకొకరికి చేయి చాచలేను. అంతేకాకుండా అత్యాశ అంటే అవతల వాడిది దోచుకోవాలన్నటువంటి విపరీతమైన ఆశ, నా అవసరానికి మించి అది కూడా అవతల వాడి దగ్గర నుంచి లాక్కోవాలనుకోవడం. ఈ లోభం, లోభత్వం, ఈర్ష్య, సాధారణంగా ఈ రెండు కలిసి ప్రయాణిస్తాయి. అవతల వాడి దగ్గర ఏదన్నా మనకంటే ఎక్కువ ఉంటే అది టాలెంట్ కావచ్చు, అది డబ్బు కావచ్చు, అది అందం కావచ్చు, అది హోదా కావచ్చు, ఈర్ష్య పడ్డం. మత్సరం, ఈర్ష్య అది బాగా పరిపక్వతలోకి వెళ్తే మత్సరం ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి కచ్చ పెట్టుకుంటాం అన్నమాట, దాన్ని మత్సరం అంటాం. ఈర్ష్య ముదిరితే మత్సరం అవుతుంది. నరహత్య, అది ఇంకా చివరికి అవతల వాడిని ఇంకా చూడలేం, వాడి ఫ్లరిష్మెంట్ ని, వాడి అభివృద్ధిని ఇంకా ఏమాత్రం చూడలేక చివరికి చావుకు కూడా సిద్ధపడచ్చు. నరహత్యకి చాలా కారణాలు ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. కలహము, కపటము, మనకు తెలుసు ఈ పదాలకి అర్థం. కపటం అంటే మనకు తెలుసు, కలహం అంటే మనకు తెలుసు. వైరం అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా మానసికమైన, సామాజికమైనటువంటి విషయాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. కపటము మానసికమైంది, వైరము సామాజికమైంది, కలహము సామాజికమైంది, నరహత్య సామాజికమైంది, నైతికమైంది. తర్వాత కొండెగాండ్రు, అపవాదకులు. కొండెగాండ్రు అంటే వెనక చేరి గోతులు తవ్వుతా ఉంటారన్నమాట, కొండాలు చెప్తూ ఉంటారు, ఒకళ్ళ మీద ఇంకోళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అదే పని. ఒకప్పుడు ఇల్లు తిరిగి చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పని లేకుండా వాట్సాప్ దొరికింది వాళ్ళకి. కాబట్టి వాట్సాప్లో ఒకళ్ళ మీద మరొకరు పంపిస్తూ ఉంటారన్నమాట. వీడియో లాంటి వాడు ఈమె లాంటిది, వీడియో లాంటి వాడు ఈమె లాంటిది అని చేస్తూ ఉంటారన్నమాట. కొండెగాండ్రు. అపవాదకులు అంటే తప్పుడు వాదనలు చేస్తుంటారన్నమాట, అపవాదకులు. తర్వాత దేవద్వేషులు, వీళ్ళు దేవుడు అంటే ఇష్టం లేదు వీళ్ళకి. దేవుడు అనంగానే లేక దేవుడి బిడ్డల్ని కానీ దేవుడిని కానీ ద్వేషిస్తారు వీళ్ళు. దేవుడిని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనం సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనడానికి కూడా మనకి ఇది పనికొస్తుంది ఈ ప్యాసేజ్. హింసకులు, వాళ్ళు హింసలో ఆనందిస్తారు. వైలెన్స్, శారీరకంగా అవతల వాళ్ళ మీద దాడి, బాధించడం, రక్తం కళ్ళ చూడడం, కిరాతకంగా చంపడం లేక గాయపరచడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అహంకారులు, నేను ఇందాక చెప్పాను మీకు, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించమో అయితే ఎవరినో
లేక దేన్నో ఆరాధిస్తానో, అంతకంటే ఘోరమైన విగ్రహారాధన ఏంటంటే నన్ను నేనే ఆరాధించుకుంటాను. అహంకారం ఏం చేస్తాడంటే తను తానే ఆరాధించుకుంటాడు. ఇక తనను మించిన వాడు లేడనుకుంటాడు. తన అహానికే సింహాసనం వేసి హృదయంలో కూర్చోబెడతాడు. వాడు అహంకారి. తర్వాత మనకి ఇక్కడ కనపడేది ఏంటంటే బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు. ఈ మనం ఇంగ్లీష్ లో మీకు చదివితే ఇంకా ఈజీగా ఉంటుందేమో. హేటర్స్ ఆఫ్ గాడ్, ఇన్సోలెంట్, హాటీ, బోస్ట్ఫుల్, ఇన్వెంటర్స్ ఆఫ్ ఈవిల్. ఈ ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళు పాపంలో కూడా చాలా క్రియేటివిటీ ప్రదర్శిస్తారట. అంటే అంతకుముందు చేయని దురాగతాల్ని వీళ్ళు క్రొత్తగా చేసి చూపిస్తారు. ఈరోజు మనం టీవీ చూస్తూ ఉంటే, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే, సోషల్ మీడియా చూస్తూ ఉంటే మనకు కనపడేది అదే. కొత్త కొత్త నేరాలు, సరికొత్త నేరాలు మనం చూస్తూ ఉన్నాం. కని విని ఎరుగని నేరాలు, అంటే చెడ్డ వాటిని కల్పిస్తారనమాట వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. దీంట్లో తల్లిదండ్రులకు అవిధేయుడు. ఎప్పుడైతే దేవుడికి అవిధేయుడం అవుతామో, ఇట్ ఈస్ న్యాచురల్ తల్లిదండ్రులు కూడా అవిధేయులం అవుతాం. ఎందుకంటే అధికారములన్నీ దేవుని దగ్గర నుంచే వస్తాయని పౌలు చెప్పాడు 13వ అధ్యాయంలో, ఇదే రోమాపత్రికలో. అసలు అధికారం, అన్నిటికీ మించిన అధికారం, అంటే ప్రపంచంలో రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే అంబాసిడర్స్, ఎవరెవరైతే అధికార స్థాయిలు ఉన్నాయో అవన్నీ దేవుని అధికారం నుంచే వస్తాయి, పుట్టుకొస్తాయి. దేవుడు మూలాధికారి, సర్వాధికారి, అన్ని పీఠాలపైన అధికారం వహించినటువంటి పీఠాధిపతుడిగా ఉండేటువంటి వాడాయన. కనుక ఆ పీఠాన్ని ధిక్కరించినప్పుడు, ఆ అధికార పీఠాన్ని, సర్వాధికార దైవ పీఠాన్ని, ఆ కింద పీఠాలని మనం ఆటోమేటిక్గా ధిక్కరిస్తాం. బాస్కి లోబడం, స్కూల్లో ప్రిన్సిపల్కి లోబడం, పెద్దవాళ్ళకి కనిపిస్తే గౌరవించడం, తల్లిదండ్రులకి లోబడం. సో కాన్సిక్వెన్సెస్ అనమాట ఇవన్నీ కూడా దేవుణ్ణి కాదన్నప్పుడు. తర్వాత మనం ఇందాకే చూసాం, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. అవివేకులు, మాట తప్పువారు. వాళ్ళకి ఇంకా అదే ధ్యేయం. మాటలు చెప్తారు, వాటిని తప్పుతూ ఉంటారు. దే మేక్ ప్రామిసెస్ అండ్ దే బ్రేక్ దెమ్. వాళ్ళకి అలవాటు అయిపోతుంది అది. వాళ్ళకి ప్రామిస్ చేసేటప్పుడే తెలుసు, ముందు ఇప్పుడు చెప్తే చాలులే, పని అయిపోతుంది, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారన్నమాట. ఒక రకమైనటువంటి లూజ్ యాటిట్యూడ్ ఉంటుంది సత్యం పట్ల వాళ్ళకి. అరే ఇప్పుడు ఒక మాట చెప్తున్నామే, తర్వాత దీని మీద మనం నిలబడగలమా లేదా అన్న కాంక్ష ఉండదు. చెప్పేస్తారు, కబురు చెప్పేస్తారు ముందే. సాయంత్రం వచ్చేస్తానంటారు. నువ్వు రాలేకపోతే, నీ పరిస్థితులు బాగాలేకపోతే నువ్వు చెప్పకూడదు. ఒకవేళ చెప్పి తర్వాత నీకు ఏదైనా అకస్మాత్తుగా వచ్చి మీద పడితే నువ్వు వెంటనే ఫోన్ చేసి ఈ పరిస్థితుల వల్ల రాలేకపోతున్నానని చెప్పాలి, చేయలేకపోతున్నానని చెప్పాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు చాలా క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట వాళ్ళకి సత్యం పట్ల. ఇప్పుడు ఏముంది, ముందు ఒక మాట అనేద్దాం. అందుకే మనకి తెలుగులో ఈ మాట పుట్టింది, మాట వరుస కన్నానులే అని. ఇవన్నీ దీంట్లోకే వస్తాయి అన్నమాట. అనురాగ రహితులు, వాళ్ళలో ప్రేమ ఏ కోశాన ఉండదు. లోపల ఉన్మాదం, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ఈర్ష్య నిండుకుపోయి ఉంటది అనమాట. వాళ్ళ దగ్గర ఎఫెక్షన్, లవ్ దొరకదనమాట. అనురాగ రహితులు, నిర్దయులు, దయ ఏ కోశాన ఉండదు. అంటే క్రూరత్వంలో వాళ్ళు తారాస్థాయికి చేరిపోయి ఉంటారు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి, అంటే దీనివల్ల అంతిమంగా దేవుడు శిక్ష విధిస్తున్నాడు వాళ్ళకి అని తెలిసి కూడా, అంటే ఇవన్నీ డెలిబరేట్ సిన్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దానికి అప్పగింపబడ్డారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక మాట, మనం ఈ పర్యవసానాలన్నింటినీ ఇంకా విశ్లేషించకముందు, మనం ఇలా చూసాం, అందువలన, అందుచేత, ఈ కారణం చేత. దాంతోపాటు మనకి రిపీట్ అయ్యేటువంటి మరొక ఫ్రేజ్ ఏంటంటే, దేవుడు వారిని అప్పగించెను, దేవుడు వారిని అప్పగించెను.
గాడ్ గేవ్ అప్ అని ఇంగ్లీష్లో కనపడుతుంది. మీరు ఇంగ్లీష్లో గివ్ అప్ అనే మాట చూసి ఉంటారు. గివ్ అప్ అంటే ఒక పనిని మనం ప్రయత్నించి అది మనం దాంట్లో సక్సెస్ కాకపోతే చేతులు ఎత్తేస్తాం అన్నమాట. దాన్ని గివ్ అప్ అంటాం అన్నమాట. కానీ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి, అంటే ఈ యాక్చువల్గా ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తెలుగులో సరి అయిన పదం మేబీ ఫారినర్స్ చేయడం వల్ల కావచ్చు, ఆ తర్వాత సరిగా రివైజ్ చేయకపోవడం వల్ల కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. అప్పగించను అనేది చాలా డెలిబరేట్ ఎఫర్ట్. గివ్ అప్ అనేది వదిలిపెట్టేటువంటి డెలిబరేట్ ఎఫర్ట్, అంటే డెలిబరేట్ గా ఇన్వాల్వ్ అయ్యే దాని నుంచి విత్డ్రా అవడం అన్నమాట. నేను ఒక స్పోర్ట్ ఆడుతున్నాను, ఆ ఆటలో రాణించాలనుకున్నాను, నేషనల్ లెవెల్కి వెళ్ళాలనుకున్నాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను జిల్లా స్థాయి దాటట్లేదు. ఫైనల్ గా ఏం చేస్తానంటే వదిలేస్తాను, ఇంకా ప్రయత్నించడం వదిలేస్తాను. దాన్ని గివ్ అప్ అంటాం అన్నమాట. కొంతమందికి సిగరెట్ మానేయడం చేత కాదు, చాలాసార్లు ప్రయత్నం చేసి వదిలేశారు, ఇంకా తాగుతూనే ఉంటారు. అదన్నమాట. ఒక వ్యక్తికి మనం ఏదైనా మంచి చెప్తాం, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడు. ఒక తండ్రి ఉంటాడు, కొడుక్కి 10 సార్లు 20 సార్లు 100 సార్లు చెప్తాడు. ఇక వాడు మాట వినడు అని చెప్పి వాడి మానాన్న వాడిని వదిలేస్తాడు అన్నమాట. అది ఎగ్జాక్ట్ పిక్చర్ ఇక్కడ. మనం గ్రీక్ లో చూస్తే ఇక్కడ మూల భాషలో ఉన్న మాట ఏంటంటే గేవ్ అప్ దగ్గర దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఈ అప్పగించను అనేటువంటి వర్బ్ గ్రీక్ లో మనం ఏం చూస్తామంటే పారాదిడోమి అంటే హీ లెఫ్ట్ దెమ్ టు దేర్ ఓన్ ఫేట్ అన్నమాట. వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేశాడు అన్నమాట. అంతేగాని ఈ పాపం చెయ్యండిరా అని ఆ పాపంలోకి దేవుడు నెట్టేయలేదు, ఆ పాపం చెయ్యమని వారికి ఒక పని అప్పగించలేదు. అందుకని అప్పగించిన అన్నమాట అంత కరెక్ట్ వర్డ్ కాదు. దేవుడు వారిని విడిచిపెట్టెను, వారి దుస్థితికి వారిని వదిలేశాడు అని అర్థం అన్నమాట. అందుకని మనం కొన్నిసార్లు ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. 24లో తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అంటే ఇలా చెయ్యండి అని అప్పగించాడు అన్నట్టు భావన కలుగుతోంది ఇక్కడ. నిజానికి ఆ భావన కాదు ఈ ట్రాన్స్లేషన్ లో అట్లాగా స్ఫురిస్తోంది అంతే. అది కరెక్ట్ భావన కాదు. 26లో మళ్ళీ చూస్తే అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాను. మళ్ళీ అక్కడ కూడా అంతే, తమ తుచ్చమైన అభిలాషలు వాళ్ళు తీర్చుకుంటూ ఉన్నప్పుడు వారి మానాన్ని వాళ్ళని వదిలేశాడు దేవుడు. ఇంకా వాళ్ళల్లో దేవుడు వర్కౌట్ చేయడం మానేశాడు, ఆయన విత్డ్రా అయిపోయాడు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇక్కడ 28లో మనం చూస్తే భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించెను, అక్కడ కూడా అర్థం అదే. సో ఈ అప్పగించిన రాసినప్పుడల్లా అది పారాదిడోమే అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ వీక్ మనం చూసింది కార్యం, లేకపోతే కారకము, లేకపోతే కారణము. ఈ వీక్ మనం చూస్తున్నది ఫలితాలు. ఈ కార్యకారక సూత్రం ఆపరేట్ అవడం, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ కనపడడం మనం చూస్తాం. సో ఒక్కసారి మనం ఇంకొక చిన్న పని కూడా చేద్దాం. ఏంటంటే ఈ వారము ఈ పాపాలన్నిటిని కేటగరైజ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అండ్ దట్ హెల్ప్స్ అస్. అంటే దేవుణ్ణి కాదన్నందుకు జీవితంలో ఎన్ని రంగాలు, లేక ఏ రంగాలు, ఏ కోణాలు, పార్శ్వాలు ప్రభావితం అవుతాయి, లేక దుష్ప్రభావానికి లోనవుతాయి అన్న విషయాలు మనం చూడడానికి వీలవుతుంది. అందువల్ల నేను ఈ పని చేద్దామని మీతో చెప్తున్నాను. లెట్ us కేటగరైజ్ దీస్ సిన్స్. కేటగరైజ్ అంటే పెద్ద పాపాలు చిన్న పాపాలు అనే కేటగిరీ కాదు. ఇక్కడ కేటగరైజ్ చేయడం అంటే ఏ రకమైనటువంటి పాపాలు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే ఈ 1వ అధ్యాయంలో మనం 21 నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు 21లోనే మనకు కనపడేది ఏంటి? వాదముల యందు వ్యర్థులైరి, తర్వాత అవివేక హృదయం ఇంకా అవివేకమైంది, జ్ఞానులు మనం చెప్పుకొంచు బుద్ధిహీనులయ్యారు. మనం ఇక్కడ చూస్తే
మనకి మానసిక పాపాలుగా ఇవి కనపడుతున్నాయి, ఇంటెలెక్చువల్ గా మనకు కనపడుతున్నాయి. సో మనిషిలో రకరకాల కోణాలు ఉంటాయి. మనిషి కాన్స్టిట్యూషన్ లో మనిషి అంగాంగాలను మనం చూసినప్పుడు ఈ బయట కనపడే శరీరాంగాలే కాకుండా ఆధ్యాత్మికమైన ఒక అంగం, భావోద్రేకం అనే ఒక అంగం, అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక విభాగం. తర్వాత మనకి వివేకము, విశ్లేషణ అనేటువంటి ఒక మానసిక విభాగం. ఇలా మనకి మనస్సాక్షి అనేటువంటి ఇంకొక మానసిక విభాగం. ఇలాంటివి మనకు కనపడతాయి. లేక మనిషికి మనిషికి మధ్య సంబంధాలు, సామాజికమైన విభాగం, ఇవి కనపడతాయి మనకి. సో మనం చూస్తే 21, 22 వచనాలు జాగ్రత్తగా చదివితే కనీసం 2 విభాగాలను ఇది స్పృశించినట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి అజ్ఞానము, అవివేకము, వ్యర్థమైన వాదాలు, పనికి మాలిన వాదాలు, ఆ వాదాల్లో పసలేదు. సో తెలివి మాలిన వారిగా మారిపోయారు. సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి, దోషాన్ని పట్టుకోలేని పరిస్థితి, సత్య నిరూపణ చేయలేని పరిస్థితి. మీరు చూడండి, సినిమా డైలాగుల్లో ఎన్ని లోపాలు ఉంటాయో, కానీ చాలాసార్లు మీరు హాల్కి వెళ్ళి చూస్తే ఈలలు, చప్పట్లు, పూలు పైకి ఎగరేయడం, కాగితాలు పైకి ఎగరేయడం, చొక్కాలు పైకి ఇసిరేయడం మనకు కనపడుతుంది ఒక పిచ్చి డైలాగ్కి. అంటే ఇది పోయిందనమాట, ఇది ఇది ఉపయోగించట్లేదు అన్నమాట, దీని కెపాసిటీ పడిపోతుంది అన్నమాట. చూడండి, ఒక సినిమాలో ఒక హీరో నిలబడి స్టేట్మెంట్ ఇస్తా ఉంటాడు, ఈ ప్రపంచంలో అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే, పుట్టుక చావు ఈ 2 నిజాలు అంటాడు. అనగానే వేలలేసేస్తారు, గందరగోళం చేసేస్తారు. కానీ బుర్ర ఉపయోగించరు అన్నమాట. ఈ ప్రపంచంలో 2 నిజాలు ఉంటే, ఈ ప్రపంచంలో 2 నిజాలు అని చెప్పిన స్టేట్మెంట్ కూడా నిజమై ఉండాలి. మరి నిజాలు 2, పుట్టుక చావు అని 2 నిజాలు, ఈ మధ్యలో చెప్పే అన్న అబద్ధాలే అంటాడు హీరో. అఫ్కోర్స్ డైరెక్టర్ రాశాడు దాన్ని, హీరో కూడా దాన్ని డైరెక్టర్ గారు ఇక్కడ మారుస్తారా అని అడిగి ఉండడు పాపం. ఎందుకంటే అతనికి బుర్రలేదు, చూసేవాడికి బుర్రలేదు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వాలి అంటే కనీసం 3 సత్యాలు ఉండాలి ఈ ప్రపంచంలో. ఒకటి పుట్టుక, ఇంకొకటి చావు, ఇంకోటి ఈ స్టేట్మెంట్ అనే నిజం. ఈ స్టేట్మెంట్ నిజం కాకపోతే ఈ 2 పుట్టుక చావు గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్ అబద్ధం అయితే పుట్టుక చావులు కూడా అబద్ధం అయిపోతాయి. కాబట్టి డైలాగ్ రాసేటప్పుడు ఏమని చెప్పాలంటే, ఈ ప్రపంచంలో 3 నిజాలు, ఒకటి పుట్టుక, ఇంకోటి చావు, ఈ మధ్యలో చెప్పే అబద్ధాలు, నేను చెప్పిన స్టేట్మెంట్ తప్ప అని అనాలి. అంత విశ్లేషణ మనకు లేదు. ఇలాంటివి మనం రాసేస్తా ఉంటాం. నాకు సింహానికి పెద్ద తేడా లేదు, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. అనగానే ఒక 4వ తరగతి చదువుతున్న కుర్రాడు వాళ్ళ నాన్న వైపు వెంటనే చూసి, ఏంట్రా ఏమైంది? అదేంటి డాడీ, సింహం బ్రష్ చేసుకోదు కదా, ఈయన కూడా చేసుకోడా, అదొక్కటేనా డిఫరెన్స్ అంటే 4వ తరగతి కుర్రాడికి అర్థమైంది. సింహము ల్యాబొరేటరీకి వెళ్తుంది, అది కడుక్కోదు కదా, ఈయన ఒక్కడే. ఇలాగా ప్రశ్నలు వచ్చేసినాయి. ఇది లిటరల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. అంటే ఎంత పిచ్చితనమో చూడండి. దేవత్వం ఎప్పుడైతే కాదనుకుంటామో, సృష్టికర్తను ఎప్పుడైతే తిరస్కరిస్తామో, మనం ఎన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, కొన్నిసార్లు మనం నిత్య జీవితంలో కూడా నా కోపం వస్తే మనిషిని కాదంట. ఎంత పిచ్చి స్టేట్మెంట్ అది. సో మానసికమైనటువంటివి మనం ఇందాక చూసుకున్నాం. బుద్ధి అనేది క్యారెక్టర్కి సంబంధించింది, అది నీతి సంబంధించింది, మోరల్ ఇష్యూ అది. విగ్రహారాధన స్పిరిచువల్ ఇష్యూ, రిలీజియన్కి సంబంధించింది, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించింది. తర్వాత శరీరాలని అవమానపరచుకోవడం, ఫిజికల్ ఏరియా. తర్వాత ఇక్కడ ఇంకో మాట ఉంది, కామ తప్తులయ్యారు, డిజైర్స్, ఇమోషన్స్, భావోద్రేక కూడా టచ్ అయింది.
తర్వాత దేవునికి చోటు ఇయ్యలేదు హృదయంలో, కావాలని చేశారు. అంటే ఒలీషన్, స్వీయ చిత్తంలో పాపం చేస్తున్నారు. ఒలీషనల్ ఏరియా అంటే స్వయం నిర్ణయాధికారం తీసుకునే మనిషికి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ స్వయం నిర్ణయాధికారాన్ని ఎవడైతే ఇచ్చాడో ఆ భగవంతుణ్ణే, ఆ స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన వాడిని ఆ నిర్ణయాధికారంతో తృణీకరించడం, వొల్యూషనల్ సిన్. ఎన్ని ఏరియాస్ ని అది టచ్ చేస్తా ఉందో చూడండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం, దుర్నీతి, దుష్టత్వం, ఎదుటివాడి మీద పడి దోచుకోవడం, సోషల్, మెంటల్, మళ్ళీ అక్కడ మన కేటగిరీస్ కనపడుతున్నాయి. ఈర్ష్య, లోభం, మళ్ళీ మత్సరం, ఇవన్నీ మానసికమైనటువంటి పాపాలు. నరహత్య సోషల్ ఈవిల్, అది సామాజికమైన పాపం. కలహము, వైరము, కపటం మళ్ళీ మానసికమైంది. కొండెగాండ్రు మళ్ళీ సోషల్ ఈవిల్. దేవద్వేషులు మళ్ళీ ఆధ్యాత్మికమైంది. హింసకులు, కొన్నిసార్లు చాలాసార్లు హింస శారీరకంగా ఉంటుంది, ఫిజికల్. సో మనం చూస్తే దేవుణ్ణి తృణీకరించడం అనేటువంటి ఆ స్పిరిచువల్ సిన్ దగ్గర నుంచి వచ్చినటువంటి పర్యవసానాలు ఇమోషనల్ గాను, ఇంటలెక్చువల్ గాను, లేక మెంటల్ గాను, సామాజికంగాను, సోషల్ గాను, సైకలాజికల్, సోషల్, ఇమోషనల్, మోరల్ గాను, నైతిక పరమైనవి గాను మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం, మళ్ళీ ఒక సోషల్ రిలేషన్షిప్, అది మనకు కనపడేది. ఇవన్నీ కూడా దేవుని విధిని, న్యాయ విధిని బాగుగా ఎరిగి వాటిని చేయించున్నారు. అంటే డెలిబరేట్ గా చేస్తున్నారు. లెవెల్లో తమ చిత్తాన్ని కావాలని దేవుణ్ణి తృణీకరించడానికి వాడుతున్నారు, స్వేచ్ఛా చిత్తాన్ని. సో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒక్క ఒరిజినల్ స్పిరిచువల్ సిన్ వల్ల మనిషిలో ఉన్నటువంటి, అతని జీవితంలో ఉన్నటువంటి ప్రతి రంగం కూడా పాడై, ప్రభావితమై పాపానికి లోనైంది, పాప దాసత్వంలోకి వెళ్ళిపోయింది. మనం ఇదంతా చదివితే, ఈయన ఎక్స్ప్రెషన్ అంతా కూడా మనం చూస్తే, వాళ్ళు బయటికి రాలేనంతగా అందులో కూరుకుపోయారు. యేసుక్రీస్తు వారు అదే అన్నారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మొదట పాపం చేసేటప్పుడు దాసత్వం ఉండకపోవచ్చు, చాలాసార్లు ఫ్యాషన్ గా చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు సమాజంలో గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నామోషి, సిగరెట్ తాగకపోతే చేతగాంతనం, ఇలా ఉంటుంది. మందు కొట్టలేకపోతే అది ఒక చేతగాంతనం. కానీ తర్వాత ఏమవుతామంటే, దానికి ఎడిక్ట్ అయిపోతాం, దాసోహం అయిపోతాం. చాలాసార్లు చాలా విషయాలు అబ్సెషన్ గా మారిపోతాయి, ఆ తర్వాత ఎడిక్షన్ గా మారిపోతాయి. మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతున్నటువంటి విషయాలు. ఫ్రమ్ దాట్ వన్ రీజన్, దేవుడిని కాదన్నటువంటి, దేవునికి చోటు ఇయ్యకపోవడం వల్ల, దేవుణ్ణి దేవుడిగా మహింపరచకపోవడం వల్ల, దేవుణ్ణి కావాలని తోసిపుచ్చడం వల్ల ఇన్ని పర్యవసానాల్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్ టైం ఒక ప్రశ్న మనం వేసుకున్నాం, దేవుణ్ణి కాదన్నప్పుడు మళ్ళీ విగ్రహం పెట్టుకోవాల్సిన పని ఏమిటి అని కూడా మనం ప్రశ్న వేసుకున్నాం లాస్ట్ టైం. మనిషి తనకంటే ఉన్నతమైన దాన్ని ఆరాధించకుండా ఉండలేదు. బేసికలీ a human being is a worshipper. He wonders at the things which are greater. ఉన్నతమైన విషయాలను చూసి ఆశ్చర్యపోతాడు, ఆశ్చర్యం చెందుతాడు, లేకపోతే అబ్బురు పడిపోతాడు మనిషి. Therefore he worships. మనిషి పరిమితమైన వాడు. సో చాలాసార్లు అప్రిసియేషన్ అడోరేషన్ గా మారుతుంది, అభినందన ఆరాధనగా మారుతుంది. అయితే వాటి వెనకున్న మూల కారణాన్ని మనం చూడకపోతే ఆరాధన చెందవలసిన వాడికి చెందదు. రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి కనపడచ్చు, ఆమెను ఆరాధించకూడదు. ఎందుకంటే ఆమె ఏదో వ్రతాలు నోములు చేసుకోవడం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల అందంగా పుట్టలేదు.
లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు గొప్పతనం వల్ల ఆవిడ అందంగా పుట్టలేదు. ఇట్ వాస్ గివెన్ అంటు హర్. ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్ అంటు హర్. ఒకవేళ ఒక అందం ఆవిడకి ఉంటే ఆ అందానికి కారకుడు దేవుడు. ఒక అమ్మాయి అద్భుతంగా పాడొచ్చు, ఒక అబ్బాయి అద్భుతంగా గిటార్ వేయచ్చు, ఒక వ్యక్తి అందంగా కనపడచ్చు, ఒక వ్యక్తికి చాలా టాలెంట్స్ ఉండొచ్చు. బట్ వాటన్నిటికీ కారకుడు దేవుడు అన్నది ఎప్పుడైతే మర్చిపోతామో విగ్రహారాధనలో పడిపోతాం. వి స్టార్ట్ వర్షిపింగ్ దట్ పర్సన్. ఒక స్పీకర్ అద్భుతంగా మాట్లాడొచ్చు, బట్ ఆ కెపాసిటీ ఇచ్చిన వాడు దేవుడు అని ఎప్పుడైతే మర్చిపోతామో ఆ వ్యక్తిని పూజించడం మొదలు పెడతాం, ఆయనకి ఫ్యాన్ అయిపోతాం. ఈ ఫ్యాన్షిప్ అనేది ఆరాధన, విగ్రహారాధనగా మారిపోతుంది. చాలాసార్లు ఫ్యాన్షిప్ లో మనకి విగ్రహారాధన కనపడుతుంది. అందుకని ఈరోజు కొంతమంది సినిమా యాక్టర్లు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినేమన్నా కూడా వాళ్ళ అభిమానులకి ఏమనిపించదు. కానీ వాళ్ళని, ఆ పర్టికులర్ వాడిని, అవతల వాడిని తిట్టించుకుంటా ఉంటారు కొంతమంది సినిమా యాక్టర్లు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు. అవతల వాడిని కావాలని తిట్టి వీడు తిట్టించుకుంటా ఉంటాడు. వీడిని ఎప్పుడైతే తిడతారో ఆ ఫ్యాన్లందరికీ కోపం వచ్చేస్తుంది. ఇతను అవతల వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళ మనస్సాక్షి పనిచేయదు. ఏంటంటే ఒక రకమైన పిచ్చి ఆరాధన. నా దేవుణ్ణి అంటావా అంటారు వాళ్ళు. అంటే దేవుణ్ణి చేసేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే దేవుణ్ణి దేవుడి స్థానంలోంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తానో, అహాన్నో, మరొకడినో, మరొక దాన్నో, మరొక వస్తువునో, మరొక వ్యక్తినో నేను దాని మీద కూర్చోబెట్టేస్తాను. నా ఆంతర్యంలో సింహాసనం పైన, హృదయ సింహాసనం పైన. దట్ ఈస్ వెరీ డేంజరస్. వాక్యంలో ఒక మాట ఉంటుంది, విగ్రహములు చేయవారును వాటిని పూజించేవారును వాటి వల్లే ఉంటారు అని. ఆరాధనలో ఉన్నటువంటి సీక్రెట్ ఇది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయిన ఆరాధన. ఆరాధన విగ్రహారాధన అయినా అది కూడా ఆరాధన, ఒక రకమైన ఆరాధన, నెగిటివ్ ఆరాధన. ఆరాధనలో ఎట్లా ఉంటుందంటే ఎవరిని మనం ఆరాధిస్తామో వారిలాగా మారిపోతాం, వారిని ఇమిటేట్ చేస్తాం, వారిని అనుకరిస్తాం, వారి షేప్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఒక చిరంజీవి ఫ్యాన్ని చూడండి, వాడు ఎప్పుడు వాళ్ళలాగా డ్యాన్స్ చేయడం, వాళ్ళలాగా నడవడం, వాడిలాంటి క్రాఫ్ట్ పెట్టుకోవడం చేస్తూ ఉంటాడు. ఒక సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ని చూడండి, వాడు బ్యాట్ కూడా పక్కన పెట్టుకొని బెడ్ మీద పడుకుంటాడు. ఒకవేళ సచిన్ దాని మీద ఒక సిగ్నేచర్ చేసిస్తే అది అపురూపం అన్నమాట. ఫ్యాన్షిప్ ఇలా ఉంటది అన్నమాట. వాడి డ్రీమ్ కూడా సచిన్ లాగా నేను అవ్వాలి అని చిన్నప్పటి నుంచి వాడు తన మైండ్కి చెప్పుకుంటా ఉంటాడు. సో వాడి నడక, వాడి స్టైలు, వాడి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. వాడికంటూ ఏముండదు, వాడి స్పెషాలిటీని వాడు మర్చిపోతాడు. అదే మనం దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే, నిజమైన దేవుణ్ణి, మనల్ని సృష్టించిన వాడిని, ఆ ఏకైక దేవుణ్ణి, సృష్టికర్తను, ఈవెన్ వేదాలు కూడా ఒప్పుకుంటున్నాయి. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, లేకపోతే మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు లాంటి వాళ్ళు, లేకపోతే ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ విగ్రహారాధనని ఖండించారు. వాళ్ళు దేవుణ్ణి దేవుడిగా చూడండి, ఆ మూలమైన సృష్టికర్తను, ఆ ఏకేశ్వరుణ్ణి చూడండి అనే వాళ్ళు ప్రబోధించారు. కానీ మనకింకా పట్టలేదు అది. దాని గురించి ఆలోచించడం మానేశాం వాళ్ళ ప్రతిసారి. కానీ ఆ విషయాల్ని మన వాళ్ళు దాచిపెడతారు. అసలైన దేవుణ్ణి పూజించినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నా సృష్టికర్తను ఎప్పుడైతే పూజిస్తానో, ఆయన పోలికలో ఉన్న నేను పాపం వల్ల ఆ పోలికను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఆయన నేను ఆరాధించగలిగినప్పుడు మళ్ళీ ఆయన పోలిక నాలో పునర్నిర్మితం అవుతుంది. నేను ఎవరిని ఆరాధిస్తానో ఆయనలాగా మారిపోతానన్న సూత్రము ఇక్కడ కూడా పనిచేస్తుంది. నాలాంటి మరొక మనిషిని నేను ఆరాధిస్తే అతని కంటే ఎక్కువ ఎదగలేను నేను. నాలాంటి నాకంటే కింది స్థాయిలో ఉన్న జంతువునో, నాకంటే కింది స్థాయిలో ఉన్న గ్రహాన్నో, నాకంటే కింది స్థాయిలో ఉన్న చెట్టు చేమను పుట్టనో నేను పూజిస్తే నేను దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కానీ నాకంటే ఉన్నతుడైన, నన్ను సృష్టించిన సర్వ మానవాళికి, మానవ కోటికి ప్రాణం పోసేవాడైనటువంటి జగద్రక్షకుణ్ణి, జగత్ సృష్టికర్తను నేను ఆరాధించినప్పుడు
ఆయన లాంటి ఔన్నత్యంలోకి నేను ఎదుగుతాను. పాపం వల్ల పోగొట్టుకున్న ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్ని, ఆ పోలికను, స్వరూపాన్ని మళ్ళీ పుణికిపుచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆరాధనలో ఉన్నటువంటి భాగ్యం అది. ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది. దట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ వర్షిప్. సో విగ్రహారాధన ఏం చేస్తుంది అంటే, ఎందుకు విగ్రహారాధన దేవుడికి కోపం? ఆయన ఒక్కడే. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. కాబట్టి ఆయనకు బదులుగా మరొకటి పెట్టి ఆయన అని దానికి నామకరణం చేస్తే, దాన్ని భగవంతుడు అంటే, ఆ భగవంతుడికి, అసలు భగవంతుడికి కోపం వస్తుంది. ఒక భర్త ఊరెళ్తే ఇంకొక భర్తను భర్తగా భావించింది అనుకోండి భార్య, భర్తకి ఎంత కోపం వస్తుందో. ఒక భార్య ఊరెళ్తే ఇంకొక ఆవిడని భార్యగా భావించాడు అనుకోండి, ఆవిడతో కాపురం చేసాడానికి భార్యకి ఎంత కోపం వస్తుందో అంత కోపం వస్తుంది. నాన్నగారు బ్రతికుండగానే నాన్నగారికి పటం పెట్టి పూజిస్తే అది పూజ కాదు, అది అవమానం, అగౌరవం. అది ఆరాధన కాదు, అవమానం. దేవుడికి కూడా అంతే. ఇది బైబిల్ చెప్తోంది. బైబిలు ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. బైబిలు అభిప్రాయాన్ని సరిచేస్తుంది. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించమంటుంది అంతే బైబిల్. ఇది బైబిల్ ఒకటే చెప్పట్లేదు. ఇతర మతాల్లో కూడా చాలా మంది గురువులు ఈ విషయంతో ఏకీభవించారు. విగ్రహారాధన దేవుణ్ణి మాత్రమే అవమానపరచదు, విగ్రహారాధన చేసేవాడిని కూడా దిగదుడి చేస్తుంది. ఎప్పుడైతే నేను దేవుణ్ణి కాదంటానో, అసలు దేవుణ్ణి కాదన్నప్పుడు, సృష్టికర్తను కాదన్నప్పుడు, ఇదిగోండి డీగ్రేడేషన్ ఎలా జరిగిందో. దెర్ ఈస్ అ మోరల్ డీగ్రేడేషన్, దెర్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ డీగ్రేడేషన్, ఆ పతనం. దెర్ ఈస్ అ ఫిజికల్ డీగ్రేడేషన్, ఎన్నో రకమైన జబ్బులకి ఈరోజు కారణమైంది. దెర్ ఈస్ అ మెంటల్, దెర్ ఈస్ అన్ ఇమోషనల్ డీగ్రేడేషన్. ఈ రోజున ఒకప్పుడు ఫిజిషియన్ అంటే ఫ్యామిలీ డాక్టర్ని ఫిజిషియన్ ఉండేవాడు, శరీరానికి సంబంధించిన రోగాలు చూసేవాడు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ చాలా పెద్ద పెద్ద ఇళ్లలో సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు ఉంటున్నారు. ఎందుకంటే మానసిక రోగాలు పెరిగిపోయినాయి. డిప్రెషను, లేక హాలూజినేషన్స్, రకరకాలమైన ఫోబియాస్, భయాలు, తను తాను తక్కువగా చూసుకుని కుంగిపోయేటువంటి భావన, న్యూనతా భావన, రకరకాలైన మన మానసిక రోగాలు పెరిగిపోతున్నాయి ఈరోజు. సూసైడల్ టెండెన్సీస్. సో వీ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. ఇది అందరికీ, ఈ సందేశం అందరికీ అసలైన దేవుణ్ణి తెలుసుకొని, ఆయనతో సంబంధం ఏర్పరచుకొని ఆయననే పూజించాలి. అందులో మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన మన జీవితాలకు కర్త గనుక, ఆయన మన జీవితాలని మలచినవాడు కనుక, మన జీవితాలకి ఆరంభాన్ని అంతాన్ని పలికేవాడు కనుక, మన జీవితం ఆయన గుప్పెట్లో ఉంది కనుక, మనం ఆయన గుప్పెట్లో ఉన్నప్పుడే మన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. మనల్ని సృష్టించిన వాడిని కాదని మనం పక్కకు వస్తే జీవితాన్ని ఎంజాయ్ చేయలేం. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు లేకపోతే నేను జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం. నో నో నో. ఇన్ ద ప్రాసెస్ యు లూజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, యు లూజ్ ద స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. దేవుణ్ణి కాదని, జీవితానికి కర్త అయిన దేవుణ్ణి కాదని మనం దూరం జరిగే కొద్దీ, ఆయనకి చోటు ఇవ్వకుండా వెళ్ళిపోయే కొలది జీవితాన్ని ఆస్వాదించడం పోగొట్టుకొని, జీవితంలో ఉన్న మాధుర్యాన్ని, సౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే జీవితానికి మూలమైన కర్త అయినటువంటి ఆ దేవుడితో మనం ముడిపడి ఉంటామో, అవినాభావ సంబంధం కలిగి ఉంటామో, స్నేహం చేస్తామో, అప్పుడే జీవితాన్ని మనం సవ్యంగా, సముచితంగా మనం ఆస్వాదించగలుగుతాం. దాని యొక్క సౌందర్యాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ ప్యాసేజ్ లో మనకు చాలా స్పష్టంగా కనపడే విషయం ఇదే. ఆదాము మొదట పాపం చేసినప్పుడు దేవునితో ఎడబాటు కలిగింది వాళ్ళకి. నీవు నిశ్చయంగా చచ్చెదవు, ఎప్పుడైతే నాకు అవిధేయత చూపిస్తావో, నేను వద్దన్న పని చేస్తావో, నేను తినద్దన్న పండుని నువ్వు తింటావో. చాలా మంది అనుకుంటారు పండులో ఏదో ఉందనుకుంటారు. పండులో ఏం లేదు. ఆ పండుని సృష్టించిన వాడు కూడా దేవుడే. దాన్ని కూడా మంచిదిగా చూశాడు దేవుడు. మీరు ఆదికాండం 1:31 చదివితే,
కానీ అవిధేయత ఎక్కడ ఉంటుందంటే ఆ తిరస్కారంలో, అధికారాన్ని ఎదిరించడంలో, ధిక్కరించడంలో, దేవుణ్ణి తిరస్కరించడంలో, అవిధేయత చూపించడంలో, అక్కడ పాపం పొడ చూపుతుంది. పాపం చెట్టు నుంచి మనిషికి రాల. ఎప్పుడైతే దేవుని అధికారాన్ని తృణీకరించాడో, దేవుణ్ణి ధిక్కరించాడో, దేవునితో తెగదెంపులు చేసుకున్నాడు, దేవునితో సంబంధం తెగిపోయింది మనిషికి. అక్కడ నుంచి మనం చూస్తే పర్యవసానాలు, చచ్చెదవు అన్న మాటకి అర్థం ఏంటంటే సెపరేషన్, ఎడబాటు, తెగదింపులు అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది అని అర్థం అన్నమాట. మొదట నాతో కట్ ఆఫ్ అయిపోతావు, తర్వాత నీతో నువ్వే కట్ ఆఫ్ అయిపోతావు. ఆదాంకి కలిగిన ఫీలింగ్స్ ఆదాంకి అర్థం కాల. తనలో మరొక అపరిచితుడు బయలుదేరాడు. ఆ సిగ్గు, ఆ భయం ఆదామును ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. ఏంటి నాకు ఇలా అయిపోతుంది? తన శరీరాన్ని తానే చూసుకోలేని పరిస్థితి, తన దేహాన్ని తనే చూసుకోలేని పరిస్థితి. కప్పుకున్నాడు, తను తానే చూసుకోలేక ఆకులతో కప్పుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళలేక కప్పుకున్నాడు, చెట్టు చోటుకి వెళ్ళాడు. సో దేవునితో తెగిపోయిన ఆ సంబంధం ఎక్కడికి దారి తీసిందంటే ఒక సైకలాజికల్ సెపరేషన్కి దారి తీసింది. తనకు తానే అర్థం కాలేని పరిస్థితి. ఆ తర్వాత ఒక సోషల్ సెపరేషన్, హవ్వతో వైరం. అంతకుముందు హవ్వ నాది అన్నాడు, ఇప్పుడు నువ్విచ్చినది అన్నాడు. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ పోయి సెన్స్ ఆఫ్ సెపరేషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కయ్యను హేబెల్లో మనం చూసాం దాన్ని. ఆ తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దైవ కుమారుల లైను, మానవ కుమారుల లైను వేరుగా అవడం, దేవుని భయం ఉన్నటువంటి ఫ్యామిలీ లైను, దేవుని భయం లేనటువంటి ఫ్యామిలీ లైన్ 2 లైన్లుగా విడిపోయినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత అంతా వైరాలు, వైషాలు, నరహత్యలు, కక్షలు, కార్పణ్యాలు, దౌష్ట్యం, ఇదంతా కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈనాటికి కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు కులం పేరిట, మతం పేరిట, లేకపోతే జాతి పేరిట రకరకాల దేశాల్లో, ఈవెన్ మన దేశంలో కూడా విడిపోవడానికి సమాజం, మనుషులు ఒకళ్ళ మీద ఒకడిని అణచివేయాలని. దళిత్ అనే మాట ఎందుకు పుట్టింది మన దేశంలో? అణచివేతకు గురైన వాళ్లే దళితులు. ఎవడు అణచివేశాడు? మనిషిని అణచివేశాడు. అందరూ ఒకలాంటి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. రక్తం గ్రూపుల వారిగా ఒకవేళ డివైడ్ చేశారంటే కాదు. ఒకే కులంలో రకరకాల గ్రూపులు ఉంటాయి. అదే గ్రూప్ వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంకో కులం వాడు వచ్చి ఇవ్వాల్సిందే. వీడి కులం వాడు ఆ సమయానికి దొరకడు. ఇదంతా కూడా ఈ సోషల్ సెగ్రిగేషన్ లేకపోతే సెపరేషన్ అంతా కూడా దేవుడితో సెపరేట్ అవడం వల్లనే వచ్చింది. ఇకాలజీ తోటి, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తో కూడా. ఒకప్పుడు పిలిచి పేర్లు పెట్టినవాడు మృగాలకు, జంతువులకు, ఈరోజు పేరు చెబితే భయపడేటువంటి పని. పాము అనగానే భయం, సింహం అనగానే భయం, పులి అనగానే భయం. పేరు పెట్టింది మనమే. నాటి సాధు జంతువులు నేటి క్రూర మృగాలుగా మారిపోయినాయి. కారణం ఇదంతా కూడా భూమి ఫర్టిలిటీని కోల్పోతుంది. అంతా ఈ రోజున మనం కృత్రిమ ఆహారాన్ని తింటున్నాం. మళ్ళీ ఆర్గానిక్ అంటున్నారు. మళ్ళీ ఆర్గానిక్, ఫర్టైల్, వర్జిన్ సాయిల్ కోసం నానతంటాలు పడుతుంది. ఎందుకంటే అది కలుపు మొక్కల్ని చేస్తూ ఉంది. ఆ పురుగుల్ని, ఆ కలుపుని తీసేయడానికి వాడినటువంటి విష పదార్థాలు ఆహార పదార్థాన్నే విషపూరితం చేసేసాయి, కల్తీ చేసేసాయి. ఎక్కడ చూసినట్టు ఆ కట్ ఆఫ్ అయిపోవడం. సో ఒక్క స్పిరిచువల్ సిన్ కి ఎన్నో రకాలైనటువంటి పర్యవసానాలు. ఇంకా చెప్పాలంటే ఒక్క పాపం అనేక పాపాలకు దారితీసింది. ఒక్క ఆధ్యాత్మిక పాపం, దేవుణ్ణి తిరస్కరించేటువంటి పాపం, మానసిక, భావోద్రేక, శారీరక, సామాజిక పాపాలకు దారితీసింది. పాపం నుంచి పాపం ఇంకా పుట్టుకొచ్చింది. సిన్ బ్రీడ్స్ సిన్, ఫర్దర్ సిన్. కనుక ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇది పౌలు చేసేది. కొన్ని పాఠాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ముగించుకుందాం. నెంబర్ 1, రిజెక్షన్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే అసలైన సృష్టికర్త అయిన దేవుణ్ణి తృణీకరిస్తానో, ఆ స్థానంలో ఎవడో ఒకడిని పెట్టుకుంటానో,
ఏదో ఒక వస్తువుని తెచ్చి పెట్టుకుంటాను, లేక అహాన్నే పెట్టుకొని పూజిస్తాను. నియంతలందరూ అహాన్ని పూజించుకున్న వాళ్ళే నాశనం అయిపోయారు. ప్రపంచంలో ఏ నియంత కూడా నిలబడలేదు. ఐడోలాట్రీ నీడ్ నాట్ బి ఫిజికల్ ఆల్వేస్. విగ్రహారాధన ఎప్పుడు ఒక విగ్రహం పెట్టి పూజించాల్సిన పని లేదు. క్రైస్తవుల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. మానసిక విగ్రహాలు, అదృష్ట విగ్రహాలు అంటాను నేను. అంటే దృశ్యము కానటువంటి అదృశ్య విగ్రహాలు, చూడలేని విగ్రహాలు చాలా ఉన్నాయి. అది బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, డబ్బు కావచ్చు, చర్చిలో పదవి కావచ్చు, కానుకల కోసం వెంపర్లాట కావచ్చు, దైవజనుల్నే దేవుళ్ళగా భావించే వ్యక్తి పూజ కావచ్చు. వాళ్ళకి గురువులు ఉంటారు, మనకు ఉండరు. గురువులని పిలువబడకండి అని చెప్పాడు యేసుక్రీస్తు. నేను ఒక్కడినే గురువు నాన్న. వాళ్ళు గురువులు ఉంటారు. వాళ్ళకు సింహాసనం వేస్తారు, ఆ గురువు పాద పూజ చేసుకుంటారు, ఆ గురువు దేవుడి దగ్గర నడిపిస్తాడు అన్నటువంటి ఒక వెరీ నమ్మకం వాళ్ళు. ఆ గురువు కూడా మనల్ని మర్చిపోతాడు. నీకేం పోయే కాలం వచ్చింది? క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి వ్యక్తులని ఎలా పూజిస్తావు? దైవజనుల్ని దైవాలుగా ఎలా భావిస్తావు? తప్పు. కాబట్టి చాలాసార్లు ఒక విగ్రహం పెడితేనే కాదు, చాలాసార్లు మనం క్యాథలిక్స్ని అంటాం, చాలాసార్లు మనం హిందూస్ని అంటాం. మనం ఎన్ని విగ్రహ పూజ చేస్తున్నాం. చాలా మందికి వాళ్ళ సెల్ ఫోన్ విగ్రహం, చాలా మందికి వాళ్ళ అందం విగ్రహం, చాలా మందికి వాళ్ళ అహమే విగ్రహం. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. విగ్రహం చాలాసార్లు మానసికమైంది అవ్వచ్చు, ఆధ్యాత్మికమైంది అవ్వచ్చు, సామాజికమైంది అవ్వచ్చు, భావోద్రేకపరమైంది అవ్వచ్చు. కొంతమంది పట్ల ఒకలాంటి ఇన్ఫాచ్యుయేషన్, భావోద్రేక పరంగా అటాచ్మెంట్, విడదీయలేని బంధం, శారీరక సంబంధం ఏం ఏర్పడదు. దేవుడి కంటే ఎక్కువ సెంటిమెంట్ అయిపోతారు. ఈ విగ్రహాలతో మనం జాగ్రత్తగా ఉండాలి. అహం అనే విగ్రహం చాలా ఘోరమైంది. అది ఏదో ఒక రోజు మనల్ని నాశనంలోకి తీసుకువెళ్ళిపోతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నమాట మనకు తెలుసు. విగ్రహారాధన దేవుణ్ణి మాత్రమే అవమానపరచదు, విగ్రహారాధన చేసేవాడిని కూడా అవమానపరుస్తుంది, అవహేళన చేస్తుంది, దిగజారేలా చేస్తుంది. కాబట్టి మనకంటే ఉన్నతుడైనటువంటి అసలు సిసలైన దేవుణ్ణే మనం ఆరాధించాలి. దేవునికి సముచిత స్థానాన్ని మన హృదయంలో ఇవ్వకపోవడం, దేవునికి సముచితమైన స్థానాన్ని మన జీవితంలో ఇవ్వకపోవడం, మన సంబంధ బాంధవ్యాల్లో ఆయనతో మనకున్న సంబంధాన్ని పైన పెట్టకపోవడం, దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని పూజించకపోవడం, ఆయన మన హృదయంలో ప్రభువుగా సింహాసనం మీద ప్రతిష్ఠించకపోవడమే మనం చాలాసార్లు చేసే విగ్రహారాధన అనే పాపం. దాని నుంచి మనం బయటికి రావాలి. దేవుణ్ణి తృణీకరిస్తే అనివార్యంగా కొన్ని ఘోర పరిణామాలు, దుష్పరిణామాలు ఏర్పడతాయి. రిజెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్వైట్స్ inevitable consequences into our lives. మనమే ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకని దేవుడిని ఎప్పుడూ తృణీకరించకూడదు. శ్రమైన, హింసైన, కరువైన, వస్త్రహీనత అయిన, బాధ అయిన, కష్టమైన, ఖడ్గమైన, మరణమైన దేవుణ్ణి మనం ఎప్పుడు తృణీకరించకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి, ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి, మూల బిందువుగా ఆయన్ని చేసుకోవాలి. ఆయన మన హృదయంలో ఎత్తి పట్టాలి. మన ఊరికి ఆరాధనలో హెయిల్ జీసస్ అంటే సరిపోదు. మనం ఆరాధనలో నీ ముందు మొక్కుతున్నామని, నమస్కరిస్తున్నాం అంటే సరిపోదు. నిజంగా మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయనకు అలాంటి సముచిత స్థానం కల్పించినప్పుడే మనం నిజమైన ఆరాధకులం అవుతాం. అప్పుడే ఆయనలాగా మనం మారుతాం. ఆరాధన మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయనలాగా మార్చేస్తుంది. దేవుడు మన సృష్టికర్త కనుక, మన జీవితాలకి కర్త, కర్మ, క్రియ ఆయనే కనుక, మన జీవితాలకి ఆరంభం, అంతం ఆయనే కనుక, అల్ఫయు ఒమేగయు ఆయనే కనుక, మన జీవం ఆయనలో గుప్తమై ఉంది కనుక, మనకు జీవమును, సమస్తమును, ఊపిరిని దయచేవాడు ఆయనే కనుక, ఆయన చలవ వల్లే మనం పుట్టాం,
ఆయన చలవ వల్లే మనం బ్రతికి బట్ట కడతాం. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాం. హీ ఈజ్ అవర్ ఫౌంటైన్, ద ఫౌంటైన్ ఆఫ్ అవర్ లైఫ్, ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్, ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ ఇన్ అవర్ లైఫ్. అది నీ జీతం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీకు ఏ ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఫర్ ఆల్ రిసోర్సెస్ హీ ఈజ్ ద సోర్స్. కనుక ఆయన్ని గౌరవించాలి, ఆయనతో ముడిపడి ఉండాలి, ఆయనతో అవినాభావ సంబంధాన్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. వైల్ వీఆర్ స్టిల్ యంగ్, we need to connect with him, we need to honor him and recognize him as our Lord, as our God, as our creator, as our redeemer. And then only you can really truly enjoy life, because he defines what life is, because he gives life, he authors our life. మన లైఫ్ కి ఆరిజిన్, డెస్టినీ ఆయనే. మన లైఫ్ జర్నీలో ఆయన ఉండాలి, ఫ్రమ్ ఆరిజిన్ టు డెస్టినీ. ఎప్పుడైతే ఆయన చేతిలో మన జీవితాన్ని పెడతామో, ఆయన్ని మన జీవన రథసారథిగా చేసుకుంటామో, యేసుక్రీస్తుకి మన జీవితాన్ని సబ్మిట్ చేస్తాము, ఆయన దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని, ఆయన రక్తంలో కడుక్కొని, మన హృదయంలోకి పిలిచి, మన జీవితంలోకి ఆహ్వానించి, ఆయనకు మన జీవితాన్ని అప్పగించేసుకుంటామో, ఇక జీవించేవాడిని నేను కాదు ప్రభువా, నువ్వే. లివ్ త్రూ మీ, మేక్ మీ ది ఒరిజినల్. నువ్వు నన్ను ఒరిజినల్గా ఎలా చేసావు ఏదైనా వనంలో, మళ్ళీ నాకు ఆ ఒరిజినాలిటీ ఇవ్వు అని మనం అడిగినప్పుడు, ఆయనతో ఉన్న అవినాభావ సంబంధంలో, ఆయనతో ఉన్నటువంటి ఆ ఆరాధనలో మనం ఎదిగేటప్పుడు ఆయన సారూప్యతలోకి మనం మారతాం. And thereby we enjoy life, because the author of life is with you and within you, in your boat, in your life, involving every time, every moment. And you are under his anointing hand, under his sovereign throne. ఆయన అభిషేక హస్తం కింద, ఆయన సర్వాధికార పీఠం కింద నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తావు. జీవముని ఇచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చానన్నాడు, దొంగిలించడానికి నేను రాలేదన్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు. గాడ్ బ్లెస్ యూ.